ఇక్కడ దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సుజాత బుర్లా సుజు. ఐ థింక్ నేను సుజీ నైస్ యా సుజీ ఇస్ విత్ మీ రైట్ నౌ. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఐ రన్ అన్ ఆర్గనైజేషన్ కాల్ శ్రద్ధ. అది అంటే అనాథ పిల్లల ఆశ్రమం అనమాట. ఐ హ్యావ్ 25 కిడ్స్ విత్ మీ. హై స్పిరిట్స్తో పీస్ ఎంజాయ్ చేస్తుంటాను. యాక్చువల్లీ మీరు అనాథాశ్రమం పెట్టినప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు? నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఇంజురీ అయింది, స్టెబిలైజ్ చేశారు. కానీ దిస్ ఇస్ ఎ లైఫ్ టైమ్ ప్రాబ్లమ్, అంటే దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్. ప్లస్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు టు లుక్ అప్ టు ఎవరి దగ్గరైనా నేర్చుకుందాము అంటే ఓహో మన లైఫ్ ఇంకా షార్ట్. సో ఐ స్టార్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పీపుల్ హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ లైక్ దిస్. సో ఇన్ దట్ ప్రాసెస్ ఐ కేమ్ అక్రాస్ 2 kids whose parents were crippled. ఇలాంటి కండిషన్లో ఆ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదండి. సో ఇదంతా ఎందుకు పెట్టుకున్నారు యాక్చువల్లీ? నా కండిషన్లో ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏముంది చెప్పండి? కెన్ ఐ గెట్ మ్యారీడ్? హీఈస్ మై ఫ్రెండ్ స్వరూప్, ఎవరైతే నాతో పాటు వచ్చారో. ఓకే. బియాండ్ మదర్ అండ్ ఫాదర్, హీస్ బియాండ్ ఎ బ్రదర్, హీస్ బియాండ్ ఎ ఫ్రెండ్, హీస్ మోర్ దెన్ ఎ మదర్ టు మీ. అట్ ప్రెసెంట్ మీతో పాటు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మీకు సపోర్ట్గా లేరని చెప్పుకోవచ్చా? 101%. వాళ్ళు చేయలేదు, ఎందుకంటే భయపడ్డారు. ఈరోజు నేను ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? షిరిడి వెళ్తూ ఉండగా జస్ట్ ఒక 100 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్ యాక్సిడెంట్ అయింది. కార్లో ఉన్నారా మీరు? డ్రైవర్ కళ్ళు మూసి ఉంటాడు. ఎవరు మిస్టేక్ ఉంది మీ ఉద్దేశ ప్రకారం? అక్కడ అనుకుని చూసిన వాళ్ళలో కానీ, లేదంటే పోలీస్ కేసు అయ్యి ఉంటుంది డెఫినెట్గా. ఐ వాజ్ వెరీ క్రిటికల్. అంటే కార్లోంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఇట్లా పడుకోబెట్టారు. అసలు ఏం జరుగుతుందో అర్థంగా ఐ వాజ్ షౌటింగ్. అసలు ఐసీయూలో ఉన్నాను, ఎవరిని రానివ్వరు. పొద్దున ఎప్పుడో రాత్రి ఎప్పుడో అది ఒక హెడ్కి ఒక ట్రాక్షన్ పెట్టారనమాట. అంటే మీకు అభ్యంతరం లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్ స్టోరీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేయాలి. సో ఓపెన్ అప్ అవుతారా? నేను ఇంట్లో ఐఎమ్ ద యంగెస్ట్ చైల్డ్. ఇంట్లో చిన్నవాళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఎక్కువ గారాబము, ఎక్కువ ముద్దు, అలా ఉంటుంది కదా. బట్ మైండ్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఓకే. మీకు ఇది ఎలాబరేట్ చేసి చెప్పాలి. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వస్తే ఈరోజు నేను తింటాం ఎందుకు, నీకు మార్క్సే రాలేదు, మార్క్స్ వచ్చిన తర్వాత తినొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో పెట్టుకొని తాగాను అనుకోండి, ఈరోజు వరకు కూడా నాకు గుర్తుండి ఎప్పుడూ నేను దగ్గరగా ఆమె కూర్చుంటే నాకు చెయ్యేసి పట్టుకోలేదు. ఎప్పుడు మా ఫాదర్ నన్ను చెయ్యేసి పట్టుకోలేదు. వాళ్ళ మీద ఎప్పుడన్నా ఇలా ఆనుకొని పడుకోవడం అలాంటివి అసలు తెలియదు మాకు. ఒక మదర్గా చెప్తాను, జస్ట్ మీరు నా కూతురు అనుకుంటున్నాను, అలా ఆలోచించు. మా పిల్లాడు లేదా మా అమ్మాయి, నాకు ఇద్దరు పిల్లలు. మీ దగ్గర రివీల్ చేస్తున్నాను ఎందుకంటే మీరు విన్న తర్వాత అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని మీకు చెప్పాలి. నేను కాలేజ్కి అని స్కూల్కి అని చెప్పి వెళ్ళేది. స్కూల్లో
పనిచేస్తుందండి. మీకున్న రిక్వైర్మెంట్కి ఇది నాకుంది, ఎవరైనా మీరు ఇలా చేస్తే ఐ బి సో థ్యాంక్ఫుల్ అని మీరు ఏమన్నా ఒక మాట చెప్పుకోగలుగుతారా? ఇలాంటివి ఒక్కరు చేసిన దానికంటే 100 మంది చేస్తే బెటర్ వర్క్ చేయొచ్చు మనం. కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు కానీ టైం ఇవ్వలేరు, కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయలేరు కానీ టైం ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి హెల్ప్ అయినా చేయొచ్చు యాక్చువల్లీ. రవిప్రకాష్ గారు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు TV9లో. యాక్చువల్లీ ఆయన గురించి మీరు ఒక మాటలో చెప్పారంటే ఏం చెప్తారు? బికాస్ హీ హాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ TV9. ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన గురించి, ఎన్నో అంటుంటారు ఆయన. అప్పుడు ఐ కెన్ సే వరల్డ్స్ ఫస్ట్ యాంకర్ లైక్ దిస్. ఆ తర్వాత ఇంకొక లేడీ పాకిస్తానీ అమ్మాయి షీ గాట్ ఇంటూ యాంకరింగ్, కానీ నేను చేసేంతవరకు నోబడీ ఇన్ దిస్ కండిషన్ యాంకర్డ్ యాక్చువల్లీ. అంటే సిచ్యువేషన్ హెల్త్ కండిషన్స్ ఇలా ఉన్నప్పుడు గవర్నమెంట్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు? ప్రైవేట్ బిల్డింగ్స్కి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు యాక్చువల్లీ, ర్యాంప్ లేకుండా. అంటే కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఫాలో అవుతున్నాయి, కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కాస్త గవర్నమెంట్, కాస్త సొసైటీ, కాస్త మనుషులు మారితే వాళ్ళు కూడా బయటకు వస్తారు, వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేస్తారు. హాయ్ అండి, ఇలా దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సుజాత బుర్లా, సుజు. ఐ థింక్ నేను సుజీ నైస్, యా, సుజీ ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో తన గురించి మేబీ నేను ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను, కానీ పూర్తి వివరాలని తన మాటలను తెలుసుకుందామని నేను డిసైడ్ అయ్యా. మీరు కూడా డిసైడ్ అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. థ్యాంక్ యూ, మై ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ. మీకు చాలా మంచి స్మైల్ ఇచ్చాడు భగవంతుడు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ స్మైల్, రియలీ. నేను మీ షోస్ చూసినప్పుడు నిజంగానే చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయి, కొత్త యాంకర్ అని అనుకున్నా. మీరు చెప్పేంత వరకు, వాళ్ళు మీ ఇంటర్వ్యూ తీసుకునేంత వరకు నాకు విషయం ఇదని తెలియలేదు, రియలీ. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? యాజ్ యూ లైక్. ఐఎమ్ రెడీ టు ఓపెన్ అప్. రైట్. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే చెప్పాలంటే నేచర్కి దగ్గరగా పీస్ఫుల్గా లైఫ్, ఒక రిటైర్డ్ పర్సన్ లాగా ఐఎమ్ ఎట్ మై పీస్ అనమాట. ఐ రన్ అన్ ఆర్గనైజేషన్ కాల్ శ్రద్ధ. అది అంటే అనాథ పిల్లల ఆశ్రమం అనమాట. ఐ హ్యావ్ 25 కిడ్స్ విత్ మీ. ఆ 25 కిడ్స్తో హై స్పిరిట్స్తో పీస్ ఎంజాయ్ చేస్తుంటాను. కానీ ఇంతమంది అనాథలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారండి? ఎలా? యాక్చువల్లీ మీరు అనాథాశ్రమం పెట్టినప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు? అంటే బేసిక్గా కొంచెం ఇది లాంగ్ స్టోరీ, ఐ విల్ కట్ ఇట్ ఇన్ అ షార్ట్ వే అండ్ సే. మీరు చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. సో ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఐ విల్ కట్ ఇట్ షార్ట్. నేను యాక్సిడెంట్ అయినప్పుడు అంటే బేసిక్గా ఇంజురీ అయింది, స్టెబిలైజ్ చేశారు. అంతవరకే. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డాక్టర్స్ సర్జరీ చేసే వాళ్ళు సర్జరీ చేస్తారు, డాక్టర్స్ తర్వాత డ్యూటీ డాక్టర్స్ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ దిస్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ ప్రాబ్లం. అంటే దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్. ఎప్పటికీ నడవం మనం. అంటే దెర్ ఈజ్ నో వన్ ఇన్ ద వరల్డ్ హూ వాక్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మీరు సూపర్ మ్యాన్ వినే ఉంటారు, క్రిస్టఫర్ రీవ్, హూ యాక్టెడ్ ఇన్ అ సూపర్ మ్యాన్ మూవీస్. హీ వాజ్ ఇన్ రిచ్ కంట్రీ లైక్ US. He was a friend of Bush, but he also couldn't survive with this. He died in 9 years. So basically దీనికి ఏంటంటే ఇనిషియల్ ట్రీట్మెంట్ అన్నది ఓన్లీ పెయిన్ రిలీఫ్. బట్ తర్వాత లైఫ్ ఎలా లీడ్ చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, ఎలా లీడ్ చేయాలి అంటే బీయింగ్ ఆన్ ద బెడ్ వీ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, యూనో వీ పుట్ ఆన్ వెయిట్, మొబిలిటీ తగ్గిపోతుంది, అన్నీ. సో మెనీ వీ హ్యావ్ క్యాథిటర్స్ ఇన్ ద బాడీ. క్యాథిటర్ అంటే ఐడియా ఉంది కదా మీకు? సో వెన్ దెర్ ఈస్ అ ఫారెన్ బాడీ లివింగ్ విత్ ఇట్, అంటే అలాంటివి ఉన్నప్పుడు మనం ఐసీయూలో ఉంటాం. బట్ వీఆర్ లివింగ్ విత్ దట్ ఇన్ ఎ నార్మల్ లైఫ్, ఇన్ ఎ నార్మల్ ఎన్విరాన్మెంట్. సో అప్పుడు దాంతో ఎలా బతకాలి ఏంటి అన్నది ఎవ్వరూ చెప్పారండి. దెర్ ఇస్ నో కౌన్సిలింగ్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఇండియా. ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను. 1 by 1 ఒక నార్మల్ లైఫ్కి తీసుకొచ్చాను. ఓకే, ఇలా కూడా బయటకు వెళ్ళొచ్చు, ఇలా కూడా నార్మల్గా డ్రెస్ చేసుకోవచ్చు, ఇలా కూడా బయట మూవీస్కి వెళ్ళొచ్చు.
బట్ ఇట్ టుక్ క్వైట్ సమ్ టైమ్ టు లెర్న్ ఆల్ దట్. సో నాకు అనిపించింది, ప్లస్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు టు లుక్ అప్ టు ఎవరి దగ్గరైనా నేర్చుకుందాము అంటే ఎవరు లేరు. నేను వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు 6 years 5 years మ్యాక్స్ ఆఫ్ 8 years 9 yearsలో చనిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళని చూస్తే నాకేమనిపించిందంటే, ఓహో మన లైఫ్ ఇంకా షార్ట్, లైఫ్ మస్ట్ బి అరౌండ్ మ్యాక్స్ అంటే ఇంకో 10 years బతుకుతామేమో. సో దట్ కైండ్ ఆఫ్ ఐడియా ఐ గాట్. బట్ స్లోలీ వెన్ ఐ లుక్డ్ అప్ టు మై సెల్ఫ్ లివింగ్ నార్మల్ లైఫ్, ఇప్పుడు ఐఎమ్ 18 years బీయింగ్ ఆన్ ద బెడ్ అండి. కెన్ యూ ఇమాజిన్ 18 years బీయింగ్ ఆన్ ద బెడ్? కెన్ ఐ లుక్ సంబడి లైక్ దిస్? ట్రూ. నా నా అంటే నా వర్డ్స్లో చెప్పాలంటే ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ చెప్పాలంటే. ఇట్ ఈస్ క్వైట్ సమ్ లర్నింగ్. చాలా అంటే మైన్ ఈజ్ ఎ వెరీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంజురీ. నాకు ఇక్కడ యాక్సిడెంట్ అంటే ఇక్కడ ఇంజురీ అయింది, 7th bone 6th and 7th bone సర్వైకల్. సో ఇక్కడ నుండి బాడీ పనిచేయదు. సచ్ ఏ హయ్యర్ లెవెల్ నుండి మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇమాజిన్. రైట్. ఈ అనాథ పిల్లలు ఎక్కడి నుంచి మీరు గ్యాదర్ సో చేశారు? ఇలా ఉన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఐ థాట్ ఐ షుడ్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ దట్ లైఫ్ కెన్ బీ బీయింగ్ ఆన్ ద బెడ్, we can live normal life. So I started awareness programs. I started out reaching people. I started talking to new people who met with an accident like this. So in that process I came across 2 kids whose parents were crippled. Oh. సో ఆ పిల్లల్ని నేను తీసుకొచ్చాను. వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరా? మదర్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళు క్రిపుల్డ్ అనమాట. సో వాళ్ళని ఏం చేయాలో తెలియక నేను తీసుకొచ్చి ఇనీషియల్గా కొన్ని రోజులు ఒక 6 months 1 year ఇంట్లో పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళని ఏం చేయాలన్న థాట్ ప్రాసెస్లో ఈ ఆర్ఫనైజ్ స్టార్ట్ అయిందండి. ఒక ఆర్గనైజేషన్ అంటూ స్టార్ట్ చేసి వీళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి అని. సో అలా 2 పిల్లలతో స్టార్ట్ చేసింది. ఈరోజు ఎంతమంది అయ్యారు? 25. వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఇంకా నేను చేస్తున్నప్పుడు ఐఎమ్ రీచింగ్ అవుట్ పీపుల్ అండ్ పీపుల్ నో దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు. సో ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ జెన్యూన్, ఇఫ్ ఐ ఫీల్ దే నీడ్ సమ్ హెల్ప్, వి టేక్. కానీ పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా కొంతమంది? కానీ ఉన్నారు మా దగ్గర. మీ దగ్గర లేదు, ఒకటే లేడీ ఆవిడ ఉన్నట్టున్నారు. అదే వాళ్ళ తమ్ముడా మేనమామ ఎవరో దింపేశారు అక్కడ, మళ్ళీ రావద్దని చెప్పారు అని చెప్పని ఆవిడ బయట. యాక్చువల్లీ తను ఏంటంటే స్క్రిజోఫ్రీనియా ఐడియా ఉందా మీకు? అంటే మెంటలీ రిటార్డెడ్ కానీ నాట్ దట్ సివియర్. ఓకే ఓకే. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, పైకి అటు ఇటు చూస్తుంటారు, వాళ్ళు మన సెన్సెస్లో ఉండరు, వాళ్ళకి జ్ఞాపకాలు ఏమి ఉండవు. ఓకే. అలాంటి ఆవిడ. ఓకే. వాళ్ళ బ్రదర్ వచ్చి తనని వదిలేసి అంటే నన్ను అడిగారు ఉంచుకుంటారా అంటే నేను అన్నాను కిడ్స్ ఉన్నారు మా దగ్గర, సో ఐ డోంట్ నో హౌ సేఫ్ ఇట్ ఈస్, నేను చూస్తాను ఒక 1 week, నేను చూసి ఓకే అనుకుంటే ఉంచుకుంటాను అని అంటే రాంగ్ అడ్రస్ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అంటారు కదా కిడ్స్తో ఉంటే అదే నేచర్కి దగ్గరగా కిడ్స్తో ఉంటే దట్స్ అ డిఫరెంట్ మ్యాజిక్. ఈరోజు అంటే ఐ కెన్ సే షీఈస్ ద ఫస్ట్ సక్సెస్ స్టోరీ ఇన్ మై హ్యాండ్స్ ఇన్ మై ఆర్గనైజేషన్. షీ బికేమ్ వెరీ నార్మల్, షీ టీచర్స్ కిడ్స్ నౌ, షీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్. ఐ మీన్ ఇప్పుడు అంతా తనే ఇన్ఛార్జ్ అక్కడ, అంటే షీ అడ్మినిస్ట్రేట్స్ ఎవ్రీథింగ్. ఓకే, నైస్, సో నైస్. కానీ అంటే టు బి ఫ్రాంక్, ఇప్పుడు మీరున్నారు, మీకు ఖచ్చితంగా ఒకళ్ళు అసెస్ చేయాలి అన్ని విషయాల్లో. ఇలాంటి కండిషన్లో ఆ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి డబ్బులు స్పెండ్ చేయడం, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ కదండి. సో ఇదంతా ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ ఇస్ మేకింగ్ మీ టు గో అండి. అంటే ఇప్పుడు నా కండిషన్లో ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏముంది చెప్పండి? కెన్ ఐ గెట్ మ్యారీడ్? ఓకే, ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్, విల్ ఇట్ బి ఎ నార్మల్ మ్యారేజ్? కెన్ ఐ హ్యావ్ చిల్డ్రన్? నో. సో నాకు యాక్సిడెంట్ తర్వాత మా ఫాదర్ చనిపోయారు 2 yearsకి, 1.5 yearsకి.
రీసెంట్లీ మా మదర్ చనిపోయారు. సో ఐమ్ ఆల్ ఎలోన్. ఓకే ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే నాకు ఇంకా గోల్ ఎయిమ్ అంటూ ఏముంది అంటే లైఫ్. లాస్ట్ వీడియోలో అమ్మ ఉన్నారు కదా, యాక్చువల్లీ నేను చూసాను. 3 months బ్యాక్ చనిపోయారు. ఎలా? ఏజింగ్ ప్రాసెస్ అండి. హార్ట్ అటాక్తో చనిపోయారు. ఏజింగ్ ప్రాసెస్. మరి ఇప్పుడు ఎవరు ఉంటున్నారు మీ దగ్గర? నేను ఒకదానే ఉంటాను. ఓకే. ఇప్పుడు హీఈస్ మై ఫ్రెండ్ స్వరూప్, ఎవరైతే నాతో పాటు వచ్చారో. ఓకే. ఆయన గురించి చెప్పాలంటే వి మెట్ అంటే నేను చేస్తున్నది నచ్చి, నా ఆర్ఫనేజ్ ఇవన్నీ చూసి నా యాటిట్యూడ్ నచ్చి హీ వాంటెడ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ మీ. సో దట్స్ హౌ మీ బికేమ్ ఫ్రెండ్స్. అంటే హీఈస్ లైక్ నౌ వాట్ వీ కాల్ మై బ్యాక్ బోన్ ఆర్ రైట్ షోల్డర్, వాట్ ఎవర్ యూ కాల్. హీస్ అంటే వీ హార్డ్లీ గెట్ పీపుల్ లైక్ దాట్ అండి. ఎగ్జాక్ట్లీ. మన సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని మన అవసరాలకు తగ్గట్టుగా మనకేం కావాలో చూసుకుని మన కేర్ తీసుకోగలిగే పర్సన్ ఒకళ్ళు ఉంటే జీవితానికి ఇంకేం కావాలి. అదే. దట్స్ నైస్. ఐ కెనాట్ డిఫైన్ ద రిలేషన్షిప్ ఆల్సో. అంటే హీఈస్ బియాండ్ మదర్ అండ్ ఫాదర్, హీస్ బియాండ్ ఎ బ్రదర్, హీస్ బియాండ్ ఎ ఫ్రెండ్, హీస్ బియాండ్ ఎ హస్బెండ్. యూ కెనాట్ నేమ్ దిస్ రిలేషన్షిప్. అంటే ఈవెన్ ఏ హస్బెండ్ కెనాట్ బి లైక్ దాట్, ఏ బ్రదర్ కెనాట్ బి లైక్. నేను ఈవెన్ ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటే మదర్ ఈజ్ సంథింగ్ డివైన్ గిఫ్ట్ టు ద హ్యూమన్ అంటారు కదా. నాకు ఇలాంటి రిలేషన్షిప్ మీద అంటే మదర్ కూడా రారు. ట్రూ. హీఈస్ మోర్ దెన్ ఎ మదర్ టు మీ. నాకు మీ స్టోరీ విన్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది బాలలత మేడం అండి. మీరు విన్నారా బాలలత గారి గురించి? లేదండి. బాలలత గారు బై బర్త్ నార్మల్ కిడ్ తను. కాకపోతే పోలియో డ్రాప్స్ వికటించి 2 కాళ్ళు వర్క్ చేయవు. ఓకే. నేను ఏం చేసి ఫెమిలియర్ అవ్వాలి అన్న ఒక్క పాయింట్ ఆవిడని కదిలించి యాక్టర్ అవుదామా అనుకుంది. కానీ కాళ్ళు ఇలా ఉన్నాయి, నేను అవ్వలేను. సో వాట్ ఐ కెన్ డూ బెస్ట్, టాప్ రేంజ్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే సివిల్ సర్వెంట్ అయ్యారు ఆవిడ, ఐఏఎస్ ఆఫీసర్. దే ఆర్ సో మెనీ పీపుల్ లైక్ దట్ అండి. అంటే ఆవిడ అవ్వడం కాకుండా ఈరోజు గత 3 సంవత్సరాలుగా 5 నుంచి 6 ఆవిడ సివిల్ సర్వెంట్స్ని ఇస్తూ ఉన్నారు. షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. ఎవరైతే అఫోర్డ్ చేయలేని స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి అక్కడ షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో. బట్ రియల్లీ అండి, భగవంతుడు నిజంగా ఉన్నాడో లేడో మనకు తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ పవర్. వాట్ గివ్స్ హర్ అండి, సి ఐ థింక్ ఇట్ యాడ్స్ వాల్యూ టు హర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. నా విషయంలో అయితే ఐ డెఫినెట్లీ సే ఇట్ క్రియేటెడ్ సమ్ మోటో ఇన్ మై లైఫ్. అంటే ఈ పిల్లలు అంటే ఎందుకు బతుకుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లెగుస్తున్నాం, దట్ ఈస్ నాట్ లైఫ్ కదా. సో దెర్ ఈస్ సంథింగ్ టు డూ. నేను అంటే ఐ హ్యావ్ టు డిజైన్ దర్ కెరియర్స్, ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో ఇట్ యాడెడ్ వాల్యూ టు మై లైఫ్ అండ్ ఇట్ యాడెడ్ సమ్ మోటో టు మై లైఫ్. నాకు అంటే ఒక స్ఫూర్తి కావాలి కదా మనం బతకాలంటే. సో దట్ గివ్స్ మీ దట్ అండి. ఐఎమ్ సూపర్ బిజీ విత్ దెమ్. అసలు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంటూ వాళ్ళతోటే ఉంటుంది. వాళ్ళని అప్పుడు జనరల్గా నాలాంటి వాళ్ళకి ఏముంటుంది, అరే ఎందుకు బతకడం అని ఉంటుందేమో ఎవరికైనా కొంచెం. నాకు ఎలా ఉంటుందంటే ఒకవేళ సడన్గా నాకేమైపోతే వీళ్ళంతా ఏమైపోతారు. ఇన్కమ్ సోర్స్ ఏంటండి ఇప్పుడు వీళ్ళని, ఇంతమంది పిల్లల్ని వాళ్ళ ఫుడ్, షెల్టర్, నీడ్స్, మెడికల్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాలంటే ఈరోజు 2 పిల్లల్ని మనం పెంచి పోషించి చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలంటేనే సచ్ ఏ టిపికల్ కండిషన్స్. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు దీన్ని మీరు? ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ కావాలి. సో మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే మేమే చేస్తాము. బట్ వెన్ వీ డూ, పీపుల్ ఆల్సో కమ్ అలాంగ్. సో మై ఫ్రెండ్స్ హూ బిలీవ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ గుడ్ వర్క్, వాళ్ళు నాతో పాటు వచ్చి హెల్ప్ చేస్తారు. లైక్ మైండెడ్ పీపుల్. అదే. దట్స్ నైస్. ఇప్పుడు ప్రొఫెషనల్గా మీరు ఏం చేస్తున్నారు అంటే, రైట్, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి అనాథాశ్రమం పెట్టారు, మీ దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, అది మీ సేవా కార్యక్రమం, రైట్? బేసికలీ నేను టెక్స్టైల్ బిజినెస్ చేస్తుండేదాన్ని అండి. అంటే యాక్సిడెంట్ ముందు? యాక్సిడెంట్ తర్వాతే. ఓకే. యాక్సిడెంట్ తర్వాత అంటే ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, ఓకే నాకు ఎప్పుడైతే అర్థమైందో ఒక 1 yearలో ఎప్పటికీ నడవలేము, ఈ కండిషన్లో చేంజ్ ఏమి ఉండదు.
సో నాకు ముందు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే నేను కొన్ని నాకంటూ నేను డెసిషన్స్ తీసుకోవచ్చు, నాకంటూ నేను లైఫ్ ఐ కెన్ లివ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ అని. బికాజ్ ఆల్ మై లైఫ్ ఐ లివ్డ్ మై లైఫ్ ఆన్ మై టర్మ్స్. సో అది అయినప్పుడు నేను బిఫోర్ యాక్సిడెంట్ ఐ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్, అంటే ఫోటోగ్రఫీ చేశాను. సో ఏం చేయాలో తెలీదు అసలు. మా సిస్టర్ ఫ్యాషన్ డిజైనర్ అనమాట. గ్రోయింగ్ అప్ అంటే తనతో పాటు కూర్చొని ఎప్పుడన్నా తనతో పాటు నా డ్రెస్ స్టిచ్ చేయించుకోవడం అలాంటివి చేసుకున్నాం. ఓ 10% తెలుసు అంతే వాట్ షీ డస్ అన్నది. తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది వదిలేసి వెళ్ళిపోయింది. వీ హ్యాడ్ ఎ వర్క్ షాప్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట వెన్ షీ యూస్ టు రన్. సో నేను దాంట్లో రీస్టార్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. ఏమీ తెలియదు నాకు. బీయింగ్ ఆన్ ద బెడ్ కొంతమంది ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసుకొని నేను ఒక 3-4 మెంబర్స్ని వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో నేను నేర్చుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో అన్నీ నేర్చుకొని ఐ ఇంప్రూవ్డ్ ఇట్ టు అబౌట్ 25 పీపుల్. అది కూడా ఐ కుడ్ ఎర్న్ మై బ్రెడ్ అండ్ బటర్ అండ్ మోర్ దెన్ మై బ్రెడ్ అండ్ బటర్ యాక్చువల్లీ. సో ఆ తర్వాత దిస్ TV9 హ్యాపెండ్ ఆల్ దాట్. ఇంకా ఐ డిడ్ మెనీ థింగ్స్. అంటే ఎప్పుడైతే నేను ఇండిపెండెంట్గా ఈ కండిషన్లో ఉండి లైఫ్ లీడ్ చేస్తున్నానో పీపుల్ స్టార్టెడ్ కవరింగ్ మీ. అంటే బేసికలీ నాట్ జస్ట్ ద బిజినెస్ ఇన్ మై కండిషన్స్. అంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మై ఫాదర్ వాజ్ అ రిటైర్డ్ మ్యాన్. సో హీ కుంట్ హెల్ప్ మీ మచ్, ఎందుకంటే హీ వాజ్ ఆల్సో ఇన్ ఏజింగ్ ప్రాసెస్. హీ వాజ్ నాట్ వెల్, బీపీ షుగర్ అవన్నీ ఉంటాయి కదా. ఆ తర్వాత జస్ట్ ఇన్ 1.5 years ఆఫ్ మై యాక్సిడెంట్ హీ పాస్డ్ అవే. సో అప్పుడు ఎలా ఉండిందంటే బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళందరికీ ఏంటంటే ఎప్పటికీ నడవలేదనే కానీ ఎవరి మీద పడుతుందో అన్న భారం భయం ఉంటుంది కదా. తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేసిన వాళ్ళ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ వన్స్ దే గెట్ మ్యారీడ్ ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. సో నాకు అసలు దారి లేదనమాట. అంటే ఏం చేయాలి నెక్స్ట్ ఎలా అన్నది అసలు ఇట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దట్ మేడ్ మీ టు స్టార్ట్ ఎ బిజినెస్. సో చాలా అంటే నాట్ జస్ట్ ఫ్యామిలీ, ఐ హ్యాడ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అండి. యాక్సిడెంట్ అన్నది ఒక పార్ట్ చెప్పాలంటే. నేను దాన్ని అసలు ఈజీగా పీనట్స్ లాగా డీల్ చేసి ఉండేదాన్ని. ఇఫ్ ఫ్యామిలీ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ మీ, ఇఫ్ ఫ్రెండ్స్ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ మీ. మోర్ దెన్ దాట్ ఐ ఫేస్డ్ సొసైటీ. అంటే జస్ట్ బిఫోర్ యాక్సిడెంట్ యంగ్ గర్ల్ హూ వాజ్ ఎర్నింగ్, హూ వాజ్ హ్యాపెనింగ్, అంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ కొంచెం యూనో పోర్ట్రేట్స్, మోడలింగ్, ఫ్యాషన్ ఇవన్నీ వాళ్ళ షూట్స్ చేస్తున్నప్పుడు యూనో గ్లామర్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ యూనో. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వరల్డ్ అంటే Cloud9లో ఉన్నట్టుగా ఉండింది. అండ్ వెరీ బిగ్ సర్కిల్, సో మెనీ ఫ్రెండ్స్. ఐ యూస్ టు ఫీల్ యూనో ఎవ్రీబడి నీడ్ మీ అన్నట్టుగా. అలాంటిది యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఒక about 10 days 15 days my hospital bed was like a florist shop and a chocolate shop who lot of people visited with the flowers, with the chocolates and all. But when they got to know that I can never walk in my life and this is a permanent problem, nobody turned back. Even today if I turn back, I think only 2 or 3 people who know me, who saw me walking, are in touch with me. Nobody ఇప్పుడున్న ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా నేను నడుస్తున్నది తెలీదు. నేను ఐ యూస్ టు డ్రైవ్ ద కార్, ఐ యూస్ టు బి లైక్ ఎ టామ్ బాయ్. వాళ్ళకి అందరికీ ఇప్పుడున్న వాళ్ళకి నేను స్టోరీస్ చెప్పాల్సిందే కానీ నోబడి సా మీ డ్రైవింగ్, నోబడి సా మీ వాకింగ్, నోబడి సా మీ డ్రైవింగ్ ద బైక్స్ అండ్ అంటే ఈ రోజుల్లో అందరూ నడుపుతున్నారు కానీ అప్పుడు 2000sలో బైక్ నడిపించడం అదంతా కొంచెం రేర్. ఐ యూస్ టు డ్రైవ్ మై కార్, ఐ యూస్ టు డ్రైవ్ ఎ బైక్, టామ్ బాయ్ లాగా ఉండేదాన్ని అనమాట అప్పట్లో. అంటే జస్ట్ టు గివ్ ద నాలెడ్జ్, అంటే ఎలా లైఫ్ ఉండిందంటే అప్పట్లో 2000లో ఐ థింక్ 99sలో 97 తర్వాత ఎప్పుడో సిఎలో వాజ్ ద ఫస్ట్ లగ్జరీ కార్ ఇన్ ఇండియా, రైట్? సో ఐ ఓన్ దట్ కార్ దట్ టైమ్. ఓకే. అప్పుడు నేను ఆ కార్ కొనుక్కున్నాను. ఓకే. బై మై సెల్ఫ్. ఓకే. ఓకే. అంటే ఇమాజిన్, జస్ట్ టు గివ్ యూ ద హౌ లైఫ్ వాజ్ అన్నది. సో ఆ కార్ నడుపుతుండేదాన్ని నేను ఓన్గా. సో అలాంటి లైఫ్ ఉన్నప్పుడు
యాక్సిడెంట్ అయిన ఒక 1 మంత్కి తిరిగి చూస్తే అసలు ఎవరు లేరు. ఎవరు అంటే ఎవరు లేరు. సో అంటే అమ్మా నాన్న అంతేనా ఆ రోజు ఉన్నది వెనకట్ల? అంతే అంతేనా? అంతే. వాట్ ఆర్ యువర్ సిబ్లింగ్స్ అండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? సిబ్లింగ్స్ అంతా అప్పటికి కాస్త యంగ్, అంటే వాళ్ళ చదువులు వాళ్ళ అంటే చెప్పాలంటే నేను ఐ డోంట్ బ్లేమ్ అండి వాళ్ళని. ఎందుకంటే నేను ఈరోజు చూస్తున్నాను కదా, ఎనీ ఫ్యామిలీ ఇట్ ఈస్ లైక్ దాట్. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఎ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లుక్ ఎట్ ద పీపుల్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో ఒక అంబానీ అట్లా బెడ్ రిడన్ అయినా కూడా పీపుల్ విల్ ఫీల్ దట్ స్ట్రెస్ ఎవరి మీద పడతాడా అని. మీకు అండ్ ఐ హ్యావ్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్, ఐ హ్యావ్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాంటివి నేను ప్రతి ఫ్యామిలీలో చూశాను. నేను ప్రాక్టికల్గా చూశాను, టీవీల్లో చూశాను. సో అదంతా సిచ్యువేషన్. అంటే మనమైనా కూడా అలా ఉంటే మనం కూడా అదే చేస్తామేమో తెలీదు. సో అంటే ఇప్పుడు సిస్టర్స్ అంటే అమ్మాయిలు అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతారు అత్తారింటికి. మీకు మీ బ్రదర్ ఉన్నట్టున్నారు కదా? 2 బ్రదర్స్ ఉన్నారు. ఒక బ్రదర్ ఏమో ఆల్రెడీ మ్యారీడ్ అప్పటికే. సో ఒకసారి మ్యారేజ్ అయిపోయిందంటే హీజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ హీఈస్ నాట్ ఇన్ హైదరాబాద్ అప్పుడు. ఓకే. తర్వాత ఇంకో బ్రదర్ వచ్చేసి కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అయిన ముందు రోజు ఆ నెక్స్ట్ రోజు యూఎస్ వెళ్దామని ఆ టోఫల్ అవన్నీ రాశారు. ఓకే. దెన్ మా ఫాదర్ యాక్సిడెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా యూఎస్ వెళ్ళేది లేదు, ఇక్కడే ఏదో జాబ్ చేసుకో. అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది, మాస్టర్స్ కోసం అనుకుంటా అక్కడికి వెళ్ళడానికి రాశారు. సో నా వల్ల ఆగిపోయిందంటే కోపం ఉంటుంది కదా, ఐ కుడ్ సీ దట్ యాంగర్ ఇన్ హిమ్. అది సో డౌన్ ద లైన్ ఒక 1 year తర్వాత మై ఫాదర్ సెడ్, వాట్ యూ వాంట్ టు డూ? ఓకే, మేము ఏజ్డ్ అని నువ్వు ఇక్కడ ఉండిపోయా, నువ్వు ఆ కోపం ఇంట్లో చూపిస్తే నువ్వు ఏదో చేస్తే మాకు వచ్చేదేం లేదు. ఇఫ్ షీ ఈజ్ స్టాపింగ్ ఆర్ వీఆర్ స్టాపింగ్ యూ, దెన్ వాట్ యూ వాంట్ డూ, గో హెడ్ అండ్ డూ ఇట్ అంటే ఆయన 1 yearకి వెళ్ళిపోయాడు. ఓకే. ఆయన వెళ్ళిపోయిన 6 monthsకి మా ఫాదర్ కూడా చనిపోయారు. అంటే ఆయన వెళ్ళిపోయాడని కాదు, హీ వాజ్ ఇన్ హిజ్ ఏజింగ్ ప్రాసెస్. కొంచెం అతనికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయారు అనమాట. ఓకే. సో అంటే ఇవన్నీ లైఫ్ టాట్ మీ సో మచ్ అండి. అంటే సో మీ సిబ్లింగ్ అట్ ప్రెసెంట్ మీతో పాటు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మీకు సపోర్ట్గా లేరని చెప్పుకోవచ్చా ఒక మాటలో? 101% అండి. అని ఎంత కాన్ఫిడెంట్గా నవ్వుతున్నారు. నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను డిస్టర్బ్ చేయకపోయినా చాలు. ఇట్స్ వండర్ఫుల్. ఒక ఉమెన్ నిజంగా వెనకతల ఎవరు సపోర్ట్ లేకుండా, ఫినాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ లేకుండా ఈరోజు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు చేయలేదు ఎందుకంటే భయపడ్డారు. ఈరోజు నేను అంటే వాళ్ళకంటే నేను ఐ స్ట్రాంగ్లీ సే నేను వాళ్ళకంటే బెటర్ లైఫ్ బతుకుతున్నాను ఈరోజు. డెఫినెట్గా. ఎందుకంటే మీరు మీ లైఫ్ సంతోషంగా హాయిగా, నేను చాలా మంది కంటే బెటర్ లైఫ్ బతుకుతున్నాను. ఇప్పుడు నార్మల్గా ఒక నార్మల్ లైఫ్ అంటే ఏంటి చెప్పండి? ఒక ఇప్పుడు పీక్స్ ఉంటాయి, లోస్ ఉంటాయి, అంటే రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు. ఒక నార్మల్ లైఫ్ మన హైదరాబాద్లో ఏంటి చెప్పండి? ఒక ఎంప్లాయీ, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1.5 lakh 2 lakhs పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారు? ఐఎమ్ ఇన్ ఎ గుడ్ ప్లేస్, ఐఎమ్ లివింగ్ ఎ గుడ్ లైఫ్. బట్ ఐ సే ఐఎమ్ లివింగ్ ఎ బెటర్ లైఫ్ దెన్ దమ్. ఐ డూ యాక్సెప్ట్. ఐ స్ట్రాంగ్లీ సే దట్. ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక క్వశ్చన్ వేయచ్చా మిమ్మల్ని? ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? 2001లో అయిందని. 2001లో. ఏం జరిగింది అసలు నాకు చెప్తారా ఒకసారి? ఇది బేసిక్గా నేను అప్పుడు ఫోటోగ్రఫీ చేస్తున్నాను కదా, దట్ యాక్చువల్లీ ఐ జస్ట్ లెర్న్ట్ ఇట్ విత్ ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ ఐ స్టార్టెడ్ బిజినెస్ అప్పుడు. సో నేను ఇంకా ఏదైనా చేద్దాము, నేర్చుకుందాము అని యూఎస్ వెళ్దామన్న ప్లానింగ్లో ఉన్నాను. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్, అంటే బాగుంది. ఇంకా యూఎస్ వెళ్ళిపోయేది కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళిపోవాలి అన్నట్టుగా అన్ని ప్రాసెస్ నడుస్తుంది అప్పుడు. వీసా ఏమంటారు, పాస్పోర్ట్, వీసా ఇదంతా. సో ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐల్ గో. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అని చెప్పి నేను షిరిడి వెళ్దాం అనుకున్నాను. ఒకసారి షిరిడి వెళ్తూ ఉండగా జస్ట్ ఒక 100 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్ యాక్సిడెంట్ అయ్యింది. కార్లో ఉన్నారా మీరు? కార్లో ఉన్నాను. మీతో పాటు ఇంకెవరు ఉన్నారు? నాతో పాటు డ్రైవర్ వాజ్ డ్రైవింగ్, 2 friends ఉన్నారు. ఇదేంటంటే బేసిక్గా డ్రైవర్ కళ్ళు మూసి ఉంటాడు. ఇప్పటికీ మాకు తెలియదు అసలు ఎవరికి సరిగ్గా, ఎందుకంటే అందరు కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాము. నైటా డే టైం? ఎర్లీ మార్నింగ్ 7 o'clock అట్లా. ఓకే.
సో లారీ వచ్చి గుద్దినట్టుంది, ఏ బండి గుద్దిందో కూడా సరిగ్గా తెలీదు. లారీ వచ్చి సో హైవే మీద పక్కన పెద్ద డిచెస్ ఉంటాయి కదా, కొట్టగానే దాంట్లోకి వెళ్ళిపోతే కార్ మొత్తం ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. ట్విస్ట్ అయిపోయినప్పుడు నెక్ ట్విస్ట్ అయిపోయి నెక్ బోన్ ఫ్రాక్చర్. అసలు ఏమీ లేదు, ఇంత నాట్ ఈవెన్ వన్ స్క్రాచ్ ఆన్ మై బాడీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. అసలు నేను చాలా రోజులు ఒక 1-2 months ఏదో బాడీ షాక్లో ఉంటుంది, మనకు తెలియదు కదా అంతవరకు. ఎప్పుడూ అంతవరకు స్పైన్ ఇంజురీ అంటే తెలీదు. పారాలిసిస్ ఇట్లాంటివి ఓల్డ్ ఏజ్లో వస్తాయి, బీపీలతో షుగర్లతో వస్తాయి అంతే తెలుసు. ఎప్పుడు స్పైన్ ఇంజురీ వినలేదు, చూడలేదు. సో సర్జరీ చేశారు, అది హీల్ అయిపోయిందంటే హాస్పిటల్ నుంచి ఒకసారి బయటకు వచ్చేసానంటే చూసుకోవచ్చు అనుకున్నాను. అది ఐ వాజ్ బేసికలీ ఆస్కింగ్ క్వశ్చన్స్ లైక్ అంటే నేను డాక్టర్ని కానీ మా వచ్చే విజిటర్స్ని కానీ ఎప్పుడు నడుస్తానంట అని ఎప్పుడు అడగలేదు. అంటే విల్ ఐ బీ ఏబుల్ టు డ్రైవ్, విల్ ఐ బీ ఏబుల్ టు యూనో కిక్ ద బైక్, డాన్స్ చేయగలుగుతామా, జిమ్కి వెళ్ళగలుగుతామా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాను నేను. అంటే ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుందా బాడీలో అని. బట్ అసలు నడవగలుగుతానా లేనా అన్న క్వశ్చన్ కూడా రాలేదు నాకు అసలు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి, మీతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి? వాళ్ళకంతా నాకంటే ఎక్కువ మేజర్స్ ఇంజరీస్ అయినాయి, అంటే కాళ్ళు ఫ్రాక్చర్లు, బ్లడ్లు కారిపోవడాలు, కానీ అవన్నీ రిపేరబుల్ కదా. నార్మల్గా ఉన్నారు అందరూ. అంటే ఫ్రెండ్స్ వెళ్ళారా మీరు? యాక్చువల్లీ ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళారంటారు అసలు చెప్పండి? ఫ్రెండ్స్తో పాటు ఫ్రెండ్స్ లేకుండా ఎందుకు వెళ్ళారంటే, యాక్చువల్లీ నేను వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఐ ప్లాన్డ్ ఇట్ విత్ యాక్చువల్లీ 2-3 people. నేను ఒక్కరితో కాదు, నేను అసలు యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మా సిస్టర్కి చెప్పాను, ఇంకెవరికో చెప్పాను, వెళ్దాం ఒకసారి అంటే మా ఫ్రెండ్స్ సడన్గా వెళ్తూ ఉంటే నేను అసలు ఆ రోజు ఏమంటారు డెస్టినీ లాగా, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, నా ఫోన్ కూడా రీచబుల్ లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయి బయలుదేరిపోయే టైంలో నేను కనపడ్డాను వాళ్ళకి. ఓకే, వాళ్ళ వెహికల్లో మీరు వెళ్ళారు? మా వెహికల్లో నేను వెళ్ళాను. అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను లేకపోతే 100 kilometers ఇంకా అక్కడికి షిర్డీకి రీచ్ అయిపోతారు అనగా జరిగిందా? ఇక్కడ 100 kilometers జస్ట్ బయలుదేరిన తర్వాతే. ఓకే. యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు అసలు స్పృహలో ఉన్నారా? యాక్చువల్లీ ఎప్పుడు జరిగినప్పుడు స్పృహలోనే ఉన్నానండి. ఎవరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఏంటి, లేదంటే ఎవరు గుద్దేశారు అక్కడ, ఎవరు గుద్దింది తెలీదు, ఎందుకంటే కళ్ళు మూసుకుని ఉన్నాము. డ్రైవర్ కూడా ఏం అర్థం కాలేదు ఆయనకి, ప్రొఫెషనల్ డ్రైవరు. ఎవరు మిస్టేక్ ఉంది మీ ఉద్దేశ ప్రకారం? అక్కడ అనుకుని చూసిన వాళ్ళలో కానీ, లేదంటే పోలీస్ కేసు అయి ఉంటుంది డెఫినెట్గా. పోలీస్ కేసు కూడా అదంతా మాకు ఏమైందో సరిగ్గా తెలియదు, ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్రిటికల్. అంటే నా నెక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది కాబట్టి ఐ వాజ్ ఇన్ అ డీప్ పెయిన్. సో ఇనిషియల్గా అక్కడికి దగ్గర హాస్పిటల్ గుల్బర్గా దగ్గర అనుకుంటా, గుల్బర్గాకి దగ్గర ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళారు నన్ను. సో అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లోంచి బయట తీసుకురావడం చాలా కష్టంగా తీసుకొచ్చారు. కార్లోంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఇట్లా పడుకోబెట్టారు. మొత్తం అంటే ఇట్లా తిరిగిపోయినందుకు అంతా మట్టి అంతా లోపలికి వచ్చేసినట్టుంది కార్లోకి. నా కళ్ళల్లో, చెవులో మొత్తం అంతా మట్టి, ప్లస్ బ్రీదింగ్ రావట్లేదు. సో ఇవన్నీ అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఐ వాజ్ షౌటింగ్, అసలు నొప్పి, చేతులు కదపలేకపోతుంది, కొంచెం కదిలిపినా నొప్పి. సో నన్ను ఇంకో వెహికల్లో షిఫ్ట్ చేసి రోడ్డు మీద వచ్చింది ఆపి షిఫ్ట్ చేసి లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అర్థమైపోయింది కదా మేజర్ అని చెప్పేది. వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్గా గో బ్యాక్ టు హైదరాబాద్కి వెళ్ళాలంటే మాకు అంబులెన్స్ దొరకలేదు అక్కడ. కానీ హైవేస్ మీద యాక్సిడెంట్ అయితే మన ఇండియాలో దారుణం అండి, చాలా కష్టం. అంబులెన్స్ దొరకదు, మినిమం ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకదు. ఏదో నెంబర్ ఇస్తారు, టోల్ ఫ్రీ నెంబరు, అది ఎక్కడ చెయ్యదు. అప్పట్లో ఏదో ఈ అపోలో వాళ్ళది ఒక ఎయిర్ లిఫ్టింగ్ హెలికాప్టర్ ఉందని కూడా విన్నారు, దానికి కాల్ చేశారు, దేనికో చేశారు, అసలు ఏమీ దొరకలేదు. లాస్ట్కి ఒక ఓమ్ని వ్యాన్ ఏదో ఉంటుంది కదా, మారుతి వ్యాన్, దాని వెనకాల సీట్లు పీకేసి
పరుపు వేసేసి పడుకోబెట్టి తీసుకొచ్చారు. సో ఇక్కడ నుండి హార్డ్లీ 2 hours జర్నీ అనుకుంటా అండి, హైదరాబాద్ టు కమ్ బ్యాక్. ఐ థింక్ మేము 8 hours వచ్చాము. చిన్న గొంతుకు అరుస్తున్నాను, చిన్న బ్రేక్ ఏమంటారు అదే స్పీడ్ బ్రేకర్కి అరుస్తున్నాను. సో మెల్లిగా తీసుకొచ్చారు. మెల్లిగా తీసుకొచ్చి యశోద అవుట్స్కట్స్ రాగానే వీళ్ళు యశోద అంబులెన్స్ దొరికితే యశోద అంబులెన్స్లో తీసుకొచ్చి యశోదకి తీసుకొచ్చారు. అక్కడ జాయిన్ చేసినాక వాళ్ళు స్కాన్ అవంతా చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. ఇంకా మా పేరెంట్స్ వచ్చారు అప్పటికి, మా ఫాదర్ ఇంకా వాళ్ళందరూ. సో వాళ్ళకి చెప్పారు ఇన్ఫర్మేషను. 1 or 2 ఫ్రెండ్స్ ఆల్సో కేమ్. సో వాళ్ళందరూ అప్పుడు ఓకే స్పైన్ ఇంజురీ ఉంది, స్పైన్ సర్జరీ చేయాలంటే ఓకే అపోలోలో బెటర్ డాక్టర్ ఉన్నారని ఏదో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దెన్ దే షిఫ్టెడ్ మీ టు అపోలో జూబ్లీ హిల్స్. అలోక్ రంజన్ అని సర్జన్, హీ ఆపరేటెడ్ ఆన్ మీ. అదంతా జస్ట్ బోన్ స్టెబిలైజ్ చేస్తారు అంతే. ఈ కార్డ్ కట్ అయిపోయింది లోపల, దాన్ని ఎవరు ఏం చేయలేరు. మాకు అదంతా తెలియదు కదా నాలెడ్జ్. సో ఆ బోన్ హీల్ అయిన తర్వాత ఐసీయూలో ఉన్నాను, ఎవరిని రానివ్వరు. పొద్దున ఎప్పుడో రాత్రి ఎప్పుడో ఒక హెడ్కి ఒక ట్రాక్షన్ పెట్టారనమాట. అంటే అది బోన్ స్టెబిలైజ్ చేయడానికి హెడ్ అంతా ఇలా స్ట్రెచ్ చేసి సర్జరీ చేయాలి. సో ఇక్కడెక్కడో 2 holes పెట్టి స్క్రూలు వేసి వెనక్కి వెయిట్ పెట్టారు లాగేయడానికి అనమాట. ఓకే. సో ఇలా ఓన్లీ సీలింగే చూసేదాన్ని నేను. తర్వాత సర్జరీ తర్వాత కూడా ఓన్లీ 15-20 days ఇలా నెక్ కూడా తిప్పేదాన్ని కాదు, ఓన్లీ సీలింగే. సో అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థమవుతుంది, ఎవరు రారు కూడా కదా, ఐసీయూలో ఎలా చేయరు కదా. వాళ్ళు టైంకి ఫుడ్ పెడతారు, ఇంకా ట్రిప్ మీద ఉంటాము అది. సో అప్పుడు మీరు ఏమి కంప్లీట్ చేస్తారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీద? యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ చదివానండి. ఆ తర్వాత ఫోటోగ్రఫీ అంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, అంటే అకాడమిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ డిఫరెంట్, ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్ యాక్చువల్లీ ఆల్టుగెదర్. వెరీ అడ్వెంచరస్, కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ, కొంచెం మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీకు అభ్యంతరం లేదంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్ స్టోరీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది, నో డౌట్. సో ఓపెన్ అప్ అవుతారా? డెఫినెట్లీ. చెప్పాలంటే నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అంటే ఎప్పుడు నా బాధలు కానీ నా ప్రాబ్లమ్స్ కానీ నేను ఎక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడలేదు ఎప్పుడు. బట్ అంటే నా ఐ కేమ్ ఇన్ టు మీడియా, ఐ బికేమ్ మోటివేషనల్ స్పీకర్. సో మాట్లాడడం అలవాటైంది. సో ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అప్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నది ఓన్లీ అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ సూజియే. అవును. బిఫోర్ యాక్సిడెంట్ కూడా ఐ హ్యాడ్ ఎ వెరీ అబ్నార్మల్ చైల్డ్హుడ్ అండ్ అబ్నార్మల్ లైఫ్ అండి. అంటే నేను ఇంట్లో ఐఎమ్ ద యంగెస్ట్ చైల్డ్. నాకు ఒక పెద్ద సిస్టరు, నాకంటే ఎల్డర్ 2 brothers, ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. నేనే చిన్నదాన్ని. నేను చిన్నదాన్ని అంటే జనరల్గా ఇంట్లో చిన్నవాళ్ళంటే ఎలా ఉంటుంది, ఎక్కువ గారాబము, ఎక్కువ ముద్దు, అలా ఉంటుంది కదా. బట్ మైన్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఓకే. నేను అంటే స్ట్రాంగ్గా చెప్తాను, మా పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు. మా ఫాదర్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ ఫాదర్ లైక్ దాట్ అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ మదర్ లైక్ దాట్. చాలా అంటే ప్లెయిన్ హార్టెడ్. వాళ్ళకి మోసాలు లేకపోతే కన్నింగ్నెస్, సమాజంలో ఉన్న ఎలాంటివి తెలియదు వాళ్ళకి అసలు. మా మదర్కి అయితే అసలు తెలీదు. కానీ ఏంటంటే మా మదర్ వచ్చేసి చాలా మా ఫాదర్ కూడా, మా ఫాదర్ ఒక బిగ్ ఫ్యామిలీలోంచి, మా ఫాదర్కి ఒక 5 members సిబ్లింగ్స్, హీఈస్ ద ఎల్డర్ సన్. అంటే ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు నేను అలా షార్ట్గా చెప్పేసాను అనుకోండి, ఐ విల్ మేక్ లైక్ యూనో ఒక బ్యాడ్ ఫాదర్, బ్యాడ్ మదర్ అన్నట్టుగా అయిపోతుంది. కానీ నేను మీకు ఇది ఎలాబరేట్ చేసి చెప్పాలి మీకు, ప్లీజ్. మా ఫాదర్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. ఆ రోజుల్లో అంటే ఒక వెరీ పూర్ ఫ్యామిలీ.
అంటే ఫాదర్ కాకుండా సన్ కూడా పని చేస్తే తప్ప మిగతా పిల్లలకి ఫుడ్ పెట్టలేరు. చాలా ఫ్యామిలీస్ ఆ రోజుల్లో అలాగే ఉండేవి. ఎప్పుడు 1920లో 1920 ఆ టైంలో కదా. సో మా ఫాదర్ చిన్నప్పటి నుండే ఈ స్టార్టెడ్ వర్కింగ్ అంట. అంటే డైలీ లేబర్ లాగా అట్లా ఇట్లా ఏదో పని చేస్తూ దెన్ హీ గాట్ ఇన్ టు కోల్ మైన్స్. హీ రిటైర్డ్ యాజ్ అన్ ఇంజనీర్. బట్ ఆయన పని చేస్తూ మేము పుట్టిన తర్వాత కూడా ఆయన ఎగ్జామ్స్ రాస్తూ ఓకే చదువుతూ ఆయన ఎక్స్పీరియన్స్తో ప్రమోషన్స్ వస్తాయి చూడండి. ఎలక్ట్రీషియన్, దెన్ ఫోర్మెన్, దెన్ ఇంజనీర్. సో ఈజ్ అ గ్రేట్ స్టోరీ చెప్పాలంటే. సో ఆయన పట్టుదల వచ్చింది మీకు? పట్టుదల వచ్చింది, కానీ అంటే అబ్నార్మల్ లైఫ్ ఎందుకుంది అన్నది ఆ స్టోరీ చెప్తున్నాను ప్లీజ్. సో ఆయన స్ట్రగ్లింగ్ కాబట్టి హీ నెవర్ హ్యాడ్ టైమ్ టు ఫోకస్ ఆన్ ద చిల్డ్రన్. అంటే కోపం లైఫ్ మీద ఉండుండొచ్చు, ఏదో ఉండుంటేనే కదా ఆయన అక్కడి వరకు వచ్చారు. సో ఇంట్లో ఎప్పుడు మాకు ఎలాంటి అంటే ఫాదర్ తోటి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండేదంటే చదువుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు చదువు ఓన్లీ. నేను ఎక్కడన్నా కనిపిస్తే ఎందుకు ఇక్కడ ఉన్నావు చదువుకో అన్నట్టుగా ఉండేది. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వస్తే ఈవెన్ ఎనీ సిచ్యువేషన్, అంటే తింటున్నా కూడా ఈరోజు నేను తింటాం ఎందుకు, నీకు మార్క్సే రాలేదు, మార్క్స్ వచ్చిన తర్వాత తినొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఎనీథింగ్ ఐ వాంట్ దే యూస్ టు రిలేట్ విత్ మై మార్క్స్ చిన్నప్పుడు. సో కైండ్ ఆఫ్ సిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఐ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. అసలు నాకు చదువు అంటే చాలా కోపం వచ్చేది. చదువు అంటే ఇంట్రెస్ట్, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థం కాదు కదా చిన్నగా ఉన్నప్పుడు. అంటే వాళ్ళ తప్పు నేను ఏమంటానంటే రూడ్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. కూర్చోబెట్టి మంచిగా చెప్పే అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. వాళ్ళు సాఫ్ట్గా పెరగలేదు, చదువుకున్న వాళ్ళు కాదు. అదంతా న్యాచురల్, అంటే మెల్లిగా చదువుతూ వచ్చారు కదా, ముందు చదువుకున్న వాళ్ళు కాదు కదా. సో కూర్చోబెట్టి నువ్వు చదువుకుంటే ఇలా ఉంటుందమ్మా లైఫ్, అలా అలా కాదు. ఎప్పుడు చూసినా చదవట్లే కదా నీకెందుకు, అసలు నీకు బతికే హక్కు కూడా లేదు అన్నట్టు మాట్లాడేవాళ్ళు అనమాట ఎప్పుడు. దట్స్ మై ఫాదర్. మా మదర్ కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్లో బతికొచ్చారు. తనకు కూడా సిబ్లింగ్స్. షీ ఈజ్ ఆల్సో ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. హీ ఈజ్ ఆల్సో ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, షీ ఈజ్ ఆల్సో ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. వాళ్ళు ఎక్కడో, అదేం పేరు స్వరూప్ మా ఊరు పేరు, నేను ఎప్పుడు చూడలే కూడా. ఆ మహారాష్ట్రలో ఎక్కడో గోందియా అని ఒకటి ఉంటుంది. రాయ్పూర్, గోందియా, అక్కడ వాళ్ళు బతికి ఇటువైపు వచ్చేసారనమాట. రైట్. సో వాళ్ళ మదర్ కూడా, మా మదర్కి ఫాదర్ లేరు చిన్నప్పటి నుండి. తన ఫాదర్ని చూడలేదంట కూడా. అంటే చిన్నగా ఉన్నప్పుడు చనిపోయి ఉంటారు. సో వాళ్ళ మదర్ ఏదో పని చేసి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏదో పనులు చేసి అలా పెంచి వెరీ స్ట్రగ్లింగ్ లైఫ్. ఆ తర్వాత చిన్నప్పుడే పెళ్ళి అయిపోతుంది కదా వాళ్ళకి. ఎప్పుడు అయిపోయిందో నాకు ఎక్కువ స్టోరీ తెలియదు ఇది, కాకపోతే తర్వాత కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా విన్నది. తను 12 years 13 years ఎప్పుడో పెళ్ళి ఇంకా అంతకంటే ముందే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. చిన్న అమ్మాయి అప్పుడు పెళ్ళంట. ఓకే. సో ఏ ఫ్యామిలీలోకి వచ్చింది, మళ్ళీ ఎల్డెస్ట్ సన్ వైఫ్గా వచ్చింది. సో ఇంట్లో పని, వాళ్ళ పిల్లల్ని, అంటే వాళ్ళ మరుదుల్ని, అంటే మా హస్బెండ్ బ్రదర్స్ని ఎత్తుకొని తిరగడము, వాళ్ళకి తినిపించడం, ఇదే పని అనమాట. సో ఆర్థడాక్స్ చాలా. తను చదువుకోపోతే ఎలాంటి నమ్ముతారంటే, ఒకప్పుడు నేను ఎక్కడి నుండో బిందెలో నీళ్లు మోసుకొని వచ్చాను కాబట్టి ఈరోజు నాకు నడుము నొప్పులు. 60 years వచ్చినప్పుడు నాలెడ్జ్ లేదు కదా. అప్పుడు నడుము నొప్పి అంటే అప్పుడు ఎత్తుకొచ్చారంటే అది ఎక్సర్సైజ్ లాగా, ఇట్ విల్ ఓన్లీ మేక్ అస్ స్ట్రాంగ్, కానీ ఇట్ విల్ నాట్ మేక్ అస్ వీక్ అన్నది తెలీదు. నేను అప్పట్లో చిన్నప్పుడు చాలా నీళ్లు మోసాను, అందుకే నాకు ఇలా లైఫ్ ఇలా ఉంది. సో సమ్ కైండ్ ఆఫ్ యాంగర్ అనుకుంటా నాకు తెలిసి. ప్లస్ మా మదర్కి ఇంకోటి ఏంటంటే, తనకి తెల్ల మచ్చలు ఉంటాయి తెలుసా మీకు, దానికి ఏం ట్రీట్మెంట్ ఉండదు. ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద బాడీ. తర్వాత తెలుగులో బొల్లి అని అంటారు. బొల్లి అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. తనకి యంగ్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అది. ఓకే. క్వైట్ యంగ్.
సో తను అప్పట్లో ట్రీట్మెంట్ ఏం లేకుండా అప్పట్లోనే హైదరాబాద్ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఉందండి ఇప్పుడు లేదండి తగ్గదండి. ఇనిషియల్ స్టేజ్లో మనం గుర్తిస్తే ఒక చిన్న మచ్చగా స్టార్ట్ అవుతుంది ఎక్కడో, అది మనం స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో కనుక గుర్తిస్తే డెఫినెట్గా ఉంది. నేను చాలామందిని తీసుకెళ్ళాను. డాక్టర్ సత్యనాథ్ గారని ఒక డాక్టర్ డెర్మటాలజిస్ట్ ఉంది. దెర్ ఈస్ అ ట్రీట్మెంట్ బట్ ఇట్ ఈస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ కదా, చాలా పెద్ద ప్రాసెస్. అప్పట్లో యునాని మెడిసిన్స్ అని ఇక్కడ హైదరాబాద్ వచ్చి అడ్మిట్ అవి అవేవో మందులు రాసుకొని ఎండలో కూర్చోవడం ఇవన్నీ చాలా, అంటే షీ ఎయిట్ లాట్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ అవన్నీ చాలా వాళ్ళకి డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది తినకూడదు అది తినకూడదు అండ్ షీ వాజ్ సో కీన్ దట్ షీ మెయింటైన్డ్ ఇట్ ఫర్ ఇయర్స్. ఇది ఫిష్ తినకూడదు, ఇది తినకూడదు అది తినకూడదు అని. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు, మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్. షీ యూస్ టు బీ వెరీ ఇరిటేటింగ్ అనమాట. నేను చిన్నదాన్ని బేసిక్గా, ఏ కోపమైనా ఇట్ యూస్ టు కమ్ ఆన్ మీ. ఎగ్జాక్ట్లీ. అంటే కొంచెం రూడ్గా నాకు ఏదైనా కొట్టి చెప్పేవాళ్ళు. అంటే తను చెప్పాలంటే ఐ కెనాట్ పుట్ దెమ్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ. మామూలుగా నేను ఎప్పుడైనా స్కూల్ డుమ్మా కొట్టి సినిమాకి వెళ్ళి వచ్చాను అనుకోండి, తెలిసిందనుకోండి, మామూలుగా తిట్టి ఊరుకునేవాళ్ళు. నేను ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో పెట్టుకొని తాగాను అనుకోండి, నోట్లో పెట్టుకొని తాగుతారా అని చెప్పి పడా ఒక 10 పడిపోయేవి నాకు. అంటే షీ డోంట్ నో వాట్, అంటే దేనికి తిట్టాలి దేనికి తిట్టకూడదు, దేనికి కొట్టాలి దేనికి తెలీదు. మేబీ డిసిప్లైన్డ్గా పెంచాలనే ఉద్దేశం కాదు. మేబీ ఐ కెన్ సే మేబీ ఇట్స్ హర్ యాంగర్ వెంట్ ఆన్ మీ. సినిమాకి వెళ్ళిన రోజు నన్ను ఏం కొట్టలేదు కదా మరి. అవును కదా, మేబీ ఆ రోజు సిచ్యువేషన్స్ అలా ఉండొచ్చు, ఆవిడ మెంటల్ కండిషన్. టిపికల్ ఉమెన్ ఇట్లాంటివి మనం చూస్తాము. సపోజ్ ఇప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే, జామ చెట్టు మీద నుండి కింద పడిపోయి లెగ్ ఫ్రాక్చర్ అయింది నాకు. అయ్యో, జామ చెట్టు మీద నుండి కింద పడిపోతే లెగ్స్ ఫ్రాక్చర్ అయింది పక్కన పెడితే, ఎందుకు ఎక్కావు ఎందుకు పడ్డావని ముందు 2 పడ్డాయి నాకు. ఐ థింక్ మీ మీదున్న అదే పిల్లల మీద ఉన్న ఆ ఎఫెక్షన్ అలా ఉంటుందండి కదా. నిజంగా వాళ్ళ మీద ఉన్న అతి ప్రేమ, వాళ్ళకి దెబ్బ తగిలినా కూడా ఇది ఎక్కివ్వడం వల్లే దెబ్బ తగిలిందని ఇంకో 2 వేస్తాను. అక్కడ అసలు నొప్పి ఉంది, తొందరగా ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలని మా పక్కన పెట్టేసి 2 వేసారు నన్ను. సో అది మీరు ఈరోజు అతి ప్రేమ ఉంది కాబట్టే కొట్టారని మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఇమాజిన్ చేయండి, పిల్లలు అన్నప్పుడు అర్థం చేసుకోగలుగుతారా? సమస్య లేదు. ఎంత కోపం నామలో బిల్డప్ అయి ఉంటుంది చెప్పండి అసలు. ఈ రోజుకి ఉందా మీకు ఆ కోపం? ఈ రోజు లేదు. ఐఎమ్ ఎ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. అంటే మీ స్టోరీ ముందుకెళ్తుంటే మీకు అది కూడా చెప్తాను. లాస్ట్ డేస్లో ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ దేర్ విత్ హర్. నేనే టైం స్పెండ్ చేశాను తనకి, నేనే ఉన్నాను, నా దగ్గరే ఉంది తను. కానీ ఆ చిన్నప్పుడు చాలా అలా ఉండే వరకు నేను యాక్చువల్లీ ఐ వాజ్ ఎ వెరీ వెరీ డిస్టర్బ్డ్ కిడ్. ఒక 6th కొంచెం మా ఎల్డర్ బ్రదర్ ఉన్నప్పుడు, మా ఎల్డర్ బ్రదర్తో నేను కొంచెం క్లోజ్గా ఉండేదాన్ని. అంటే నాకు ఇంతవరకు అంటే ఈరోజు వరకు కూడా మా మదర్ ఒక జస్ట్ 3 months బ్యాకే చనిపోయారు. ఈరోజు వరకు కూడా నాకు గుర్తుండి ఎప్పుడూ నేను దగ్గరగా ఆమె కూర్చుంటే నాకు చెయ్యేసి పట్టుకోలేదు, ఎప్పుడు మా ఫాదర్ నన్ను చెయ్యేసి పట్టుకోలేదు, వాళ్ళ మీద ఎప్పుడన్నా ఇలా ఆనుకొని పడుకోవడం అలాంటివి అసలు తెలియదు మాకు. అంటే ఇట్స్ ఓన్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. అదే ఎక్కువ లవ్ ఉంటే కొట్టడం 2 ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పాను కదా అదే. కానీ మనం చిన్నప్పుడు అది అర్థం చేసుకోము అసలు. ఎప్పుడు ఐ నెవర్ గాట్ దట్ ప్యాంపరింగ్ ఎట్ ఆల్. రా నానా అన్నది ఎప్పుడు వినలేదు నేను. అదే అంటే నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఇంతమంది పిల్లల్ని పెంచడం, పోషించడం, వాళ్ళ అవసరాలు చూడడం, ఇదే ఒక రొటీన్లో పడిపోయినారు తప్ప ఒక ఎఫెక్షనేటివ్ ఎన్విరాన్మెంట్ని చూపించే అవకాశం ఉండదు నేను అనుకోవడం లేదు. లేదు ఎలాంటివంటే కొన్ని స్ట్రాంగ్గా నా మైండ్లో పడిపోయినాయి. అదే ఎట్లయితే కింద పడిపోతే ఫ్రాక్చర్ అయిన రోజు కొట్టారు. ఒకరోజు నాకు అంటే ఏ క్లాస్లో జరిగిందో కూడా నాకు గుర్తులేదు, కానీ గుర్తుందంటే ఖచ్చితంగా కొంచెం పెద్దగా ఉన్నప్పుడే. సమ్ స్కూల్లో ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తే బట్టలు ఇప్పేసి బయట నిల్చోబెట్టారు. మనం సినిమాల్లో అట్లా చూస్తుంటాం కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్ వినుంటారా మీరు? ఆ రోజుల్లో చేశారు, ఈ రోజుల్లో లేదు. కానీ బట్టలు ఇప్పేసి బయట నిల్చోబెట్టారు. అంటే వాళ్ళు చేసింది మేబీ
టు ఫీల్ ద ప్రెషర్ అండ్ స్టడీ Next time వెల్. ఇలా చదువుకో ఇలా బట్ ఐ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ సో హారిబుల్. అంటే ఐ వాజ్ ఎ వెరీ సోషల్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్. చిన్నప్పటి నుండి అంటే ఫ్రెండ్ సర్కిల్ అప్పట్లోనే ఈ సింగరేణి కాలేజెస్లో జాబ్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్కి వెళ్ళడము, వెరీ సోషల్. సో బయట ఫ్రెండ్స్ చూస్తారు, వాళ్ళు చూస్తారు అన్నప్పుడు ఎంత ఇన్సల్టింగ్, ఎంత అంటే ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే ఏజ్లో మరీ పెద్దప్పుడైతే చేసి ఉంటారు కదా, అలా అమ్మాయిని బట్టలు ఇప్పి బయట పెట్టారంటే మరీ పెద్దప్పుడు కాదు కదా, చిన్నప్పుడే కానీ అది నాకు గుర్తుంది. సో మళ్ళీ పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, నేబర్స్, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడము, మళ్ళీ కాంప్రమైజ్ చేయడము అలాంటివి. సో ఆల్ దాట్ వాజ్ సో స్ట్రాంగ్ ఆన్ మై బాడీ, సారీ ఆన్ మై మైండ్. అది ఒక యాంగర్ నాలో ఉండిపోయింది. అలాగే అంటే అసలు నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. కొంచెం ఒక మా పెద్ద బ్రదర్తో కాస్త షేర్ చేసుకునేదాన్ని, దీనికి కొడుతున్నారు దానికి కూడా. సో హీ యూస్ టు కమ్ ఇన్ బిట్వీన్ మై మదర్ అండ్ మీ కాంప్రమైజ్ అట్లా. సో ఆయన నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయన ఇంటర్మీడియట్ 10th అయిపోయినట్టుంది, 10th అయిపోయి హీ వాజ్ గోయింగ్ టు ద హాస్టల్. సో ఐ యూస్ టు సే, నువ్వు వెళ్తున్నావు అంటే నేను హాస్టల్కి వచ్చేస్తాను, నేను నీతో పాటు వస్తాను, లేకపోతే నేను ఇంట్లో ఉండను, లేదా యూ బీ ఆర్ టేక్ మీ. ఓకే, నేను మాత్రం అమ్మతో ఉండను, ఓకే, నేను మాత్రం అమ్మతో ఉండను, నాన్నతో ఉండను, నేను వచ్చేస్తాను. సో కూర్చోబెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాదెంత అయి ఉంటుంది, 8th 9th అయిపోయి ఉంటుంది. 7thలో మాత్రం వెళ్ళాడు ఆయన ఇంటర్మీడియట్కి, 6thలో అనుకుంటా, బాగా గుర్తుంది నాకు. సో ఆ తర్వాత నేను 8th 9th అయిపోయే వరకు ఆయన ఇంజనీరింగ్కి ఈ వాజ్ గోయింగ్ టు మహారాష్ట్ర. అప్పుడు కూడా వార్న్ చేశాను నేను ఒక్కదాన్ని నన్ను వదిలేసి వెళ్తే నేనైతే ఇంట్లో ఉండను, టేక్ మీ విత్ యూ. హౌ విల్ టేక్ మీ, వెరీ ఇంప్రాక్టికల్ కదా. సో ఆ డైలీ లైఫ్ అంటే మెచ్యూరిటీ లేదు కాబట్టి అప్పుడు మట్టుకే చూసుకుంటాం కదా మనం. అవన్నీ ఎంత బిల్డప్ అయినాయి అంటే నేను ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా చదవలేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ కూడా అవ్వలేదు. వన్ ఫైన్ డే ఐ ప్యాక్డ్ మై సూట్ కేస్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ టు హైదరాబాద్. మై గాడ్, 17 years నాకు అప్పుడు. అంత పెద్ద స్టెప్ తీసుకునేంతగా ఎందుకు వచ్చేసారు మీరు అసలు? అదే చెప్పాను కదా, కోపం డైలీ లైఫ్ అంటే వాళ్ళు మన మీద ఇష్టంతో కొడుతున్నారని కాదు కదా, కొట్టడమే తెలుసు నాకు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మదర్గా చెప్తాను. జస్ట్ మీరు నా కూతురు అనుకుంటున్నాను, అలా ఆలోచించాను. మా పిల్లాడు లేదా మా అమ్మాయి, నాకు ఇద్దరు పిల్లలు. మీ దగ్గర రివీల్ చేస్తున్నాను ఎందుకంటే మీరు విన్న తర్వాత అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని మీకు చెప్పాలి. నేను నాకు కాలేజ్కని స్కూల్కని చెప్పి వెళ్ళేది. స్కూల్లో ఒక 1/2 hour గ్యాప్ దొరికితే పక్కన నా కాఫీ డేకి వెళ్ళేసి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వచ్చేసి రిటర్న్లో ఎందుకు లేట్ అయిందే నేను అడిగితే నాకు టైం చెప్పాలి కదా, అది కవర్ చేయడానికి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి యాక్సిడెంట్స్ చేస్తుంది. ఒక్కరోజు మేజర్ యాక్సిడెంట్, ఫుట్ పైనుంచి కింద వరకు క్రాక్ ఇచ్చింది. అంటే నేను వెళ్ళి మధ్యలో చెక్ చేస్తున్నాను, నువ్వు స్కూల్లో ఉన్నావా, ఈ టైం నుంచి టైం స్కూల్లో లేవు, ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి కదా. సో ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. యాజ్ అ మదర్ నాకు టెన్షన్ అయిపోయేది, ఎక్కడుందని అనుకుంటాం కదా, ఇల్లు దూరం స్కూల్ దూరం అని అనుకున్నప్పుడు ఆ గ్యాప్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరిన ట్రాప్ చేయొచ్చు, ఎవరిన లవ్ అని చెప్పని తిరగచ్చు, బయట టైంపాస్ చేస్తూ ఇంకెవరు అట్రాక్ట్ చేయొచ్చు, మనకి ఏం తెలుస్తుంది? ఇంట్లో ఉండి నేను ఆఫీస్లో జాబ్ చేసిన నాకేం తెలుస్తుంది? సో అంత ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లో ఉంటారు పిల్లలు. కానీ మీరు ప్రేమతో చేస్తున్నారు, యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ అట్ ఆల్. నేనే చెప్తున్నాను కదా ఈరోజు, నేనే చెప్తున్నాను. కానీ
ఇది ఇప్పుడు నేను ఒక Yes, yes, ఇప్పుడు 30 ఇయర్స్ తీసుకునేదే ఉన్నప్పుడు నేను నాకు అర్థమైంది. Yes. కానీ నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఎందుకు అర్థమవుతుంది? అర్థం కాదు, డెఫినెట్గా అర్థం కాదు. అయితే కాలు విరిగిపోయింది, ఇక్కడ యాంకిల్ నుంచి కిందకి ఆ బోన్ అంతా ఫ్రాక్చర్ అయింది. బ్యాండ్ వేశారు, కరెంట్ లేదు, 3 floors ఎక్కాలి. ఎలా ఎక్కుతుంది? కాలు లేపలేకపోతుంది. నేను చెప్పాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నువ్వు మాట వినలేదు, నువ్వే ఎక్కిరా పైకి. నాకు అది చాలా పెయిన్ఫుల్. ఐ వాజ్ క్రైయింగ్ ఇన్సైడ్. తను ఎక్కలేదు, కరెంట్ లేదు, బ్యాకప్ లేదు, లిఫ్ట్ పనిచేయదు, 3 floors ఎక్కాలి. ఎలా ఎక్కుతుంది? 5 నిమిషాలు చూసా, ట్రై చేస్తుంది, ఎక్కలేకపోతుంది. కాలు తీసి పైన పెడితేనే ఎక్కగలదు. దట్ వాజ్ ద పొజిషన్ యాక్చువల్లీ. సరే, ఎంత ఇబ్బంది పడుతున్నావు కదా, కాలు పెడతా, బట్ యూ హ్యావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. ఎందుకు మళ్ళీ ఇది నువ్వు చేయకూడదు. కానీ మీరు నమ్మరు, దాని తర్వాత నాకు ఇంతవరకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఒకటే చెప్పా, బైక్ నువ్వు నాకు టైం అప్పు చెప్పడానికి నువ్వు ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ తల బద్దలైపోతే ఏం చేస్తాం? తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేవు. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హెర్. ఎప్పుడైతే ఆ మేజర్ యాక్సిడెంట్ కాలు విరిగిపోయిందో ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదండి, లిటరలీ. కానీ అమ్మాయిలకి నేను ఒకటి చెప్తాను, ఈ ఈ ఈ సభాముఖంగా, తల్లి తిట్టిందనో తల్లి కొట్టిందనో ఇది వద్దు, ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు చెప్పేది అది కూతురి సేఫ్టీ కోసం మాత్రమే. కొట్టినా సరే అది పిల్లల సేఫ్టీ. నేను ఐ టోటలీ అగ్రీ అండి, ఐ టోటలీ అగ్రీ. కానీ ఇందులో వేస్ ఉన్నాయి. కానీ నేను చెప్తున్నాను కదా, ఐ విల్ కంటిన్యూ ద స్టోరీ. యాక్చువల్లీ చెప్తున్నాను కదా, నేను ముందు స్టార్ట్ చేయడమే నేను ఏం చెప్పాను, షీఈస్ అ గ్రేట్ మదర్ అండ్ అ గ్రేట్ ఫాదర్. ఐ ట్రూలీ యాక్సెప్ట్ దట్. కానీ మీకు చెప్తాను, ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మా బ్రదర్స్ ఎవరు లేరు, మా సిస్టర్ ఎవరు లేరు అన్నప్పుడు, మా ఫాదర్ చనిపోయినాక మా మదర్ నా దగ్గరే ఉన్నారు. యాక్చువల్లీ నేను యాక్సిడెంట్ తర్వాత కూడా నేను ఈ స్టోరీ కూడా చెప్తాను. యాక్సిడెంట్ తర్వాత హైదరాబాద్ వచ్చారు, మీరు అక్కడి నుంచే చెప్పుకుంటూ వద్దాం మనం. సరే, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఏంటంటే మా సిస్టర్ అప్పుడు నేను చెప్పాను కదా ఫ్యాషన్ డిజైనింగ్, తను బొటీక్ రన్ చేస్తూ ఉండేది ఇక్కడ. సో ఒకసారి ఎప్పుడో హాలిడేస్లో ఇక్కడే హిమాయత్ నగర్ దగ్గర, బిఫోర్ హర్ మ్యారేజ్. సో నేను ఒకసారి విజిట్ చేశాను, నేను అంతే, నాకు హైదరాబాద్లో ఏం తెలీదు. తను ఒక అతనితో వర్క్ కూడా చేసేది, పరదేశీ గ్రూప్ అని చెప్పి ఒకటి, వెరీ ఓల్డ్ మ్యాన్ రన్ చేసేవాడు. అంటే ఆయన తర్వాత ఏదో పెద్ద స్కామ్ అయ్యి ఆయన వెళ్ళిపోయారు. మీకు గుర్తుంటుంది, పరదేశీ గ్రూప్ అంటే చాలా న్యూస్లో వచ్చింది. వెరీ ఓల్డ్ మ్యాన్ అనమాట. సో షీ వర్క్డ్ విత్ హిమ్, సో ఐ నో హిమ్. హైదరాబాద్లో నాకు తెలిసింది ఆయన ఒక్కడే. నేను హైదరాబాద్ వచ్చాను. సిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు కదా, ఎందుకంటే పట్టేస్తారు కదా ఇంట్లో. So I went to that man and I told him, so I want some work. Ante he had shown me. Okay. I worked with him for some time. అక్కకి చెప్పలేదా నువ్వు ఇలా వచ్చావని? చెప్పలే, అక్క దగ్గరికి వెళ్ళలేదు అసలు. వెళ్ళలేదు. సరే, కానీ ఇతను తెలుసు కదా అక్క. అప్పటికి షీఈ్ నాట్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే. అండ్ మేబీ ఆ రోజుల్లో అంత ఫోన్లు అవన్నీ ఏం లేవు కదా ఎక్కువ. ఓకే. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పటికే 65-70 ఇయర్స్ అయినా. ఓకే. సో మేబీ చిన్నపిల్ల ఎక్కడికి వెళ్తుందని అనుకున్నాడో ఏంటో. హీ హెల్ప్ మీ, హీ గేవ్ మీ అ జాబ్, హీ గేవ్ మీ అ ప్లేస్ టు. ఏం చేసేవారు అప్పుడు వచ్చిన? ఆయనకి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఉంది, వెరీ బిగ్ వన్. సో దాంట్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్, లైక్ ఏ రిసెప్షనిస్ట్ యూ కెన్ సే. ఓకే. కానీ అది చేస్తూ డిగ్రీ ఎందుకు కంప్లీట్ చేయాలనుకోలేదు? ఇంటర్ కంప్లీట్ చేశారా, చేయలేదా? అప్పుడు చేయలేదు. ఇంటర్లో సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయలేదు నేను కొన్ని. సో కోపంతో బ్యాడ్ గర్ల్. దే ఇస్ అ రీజన్. అంటే నేను ఈ రోజుకి చెప్పాలంటే ఇప్పుడైతే నేను మెచ్యూర్డ్ కదా, నేను ఇప్పుడు కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను ఎప్పుడు అనలైజ్ చేసుకుంటాను. అంటే అప్పుడు చేసింది నేను తప్ప అంటే నో, మేబీ అది చేసి ఉండకపోతే మేబీ ఐ వుడ్ హావ్ కమిటెడ్ సూసైడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఐ హావ్ డన్ ఎ బెటర్ థింగ్. ఎస్, డెఫినెట్గా. సో ఎందుకంటే సిచ్యువేషన్స్ అంత బ్యాడ్గా ఉన్నాయి. ఐ కుడెంట్ హావ్ స్టేడ్ ఫర్ షూర్.
అక్కడ కొన్ని రోజులు చేశాను. తర్వాత ఇంకొకటి మార్నింగ్ ఒక జాబ్ చేసేదాన్ని, ఈవినింగ్ ఒక జాబ్ చేసేదాన్ని. ఓకే, ఎక్కడ చాలా కష్టపడ్డా. ఎక్కడ ఉండేవారు అప్పుడు? అదే ఐ వాజ్ స్టేయింగ్ విత్ అన్ ఓల్డ్ మ్యాన్. ఓకే, అంటే వాళ్ళ గెస్ట్ హౌస్, వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళకి. హీస్ గాట్ టూ ఫ్లాట్స్. హీ యూస్ టు స్టే ఇన్ వన్. ఇంకోటేమో వాళ్ళ విజిటర్స్కో గెస్ట్స్కో ఉండేది. ఐ యూస్ టు స్టే దేర్. రైట్. సో అది 9 to 5 చేసేదాన్ని. మళ్ళీ 5 to 8 వరకు ఇంకొక జాబ్ చేసేదాన్ని. అట్లా కొంచెం నా బ్రెడ్ అండ్ బటర్ అట్లా చేస్తూ ఇంకేం చేయాలని చెప్పి ఐ యూస్ టు ఎక్స్ప్లోర్ చాలా. ఏదన్నా అంటే షార్ట్ కోర్సెస్ ఏదైనా చేసి బెటర్ జాబ్ అట్లా. ఆ రోజుల్లో ఏంటి రిసెప్షనిస్ట్ అంటే 3,000 ఇచ్చేవాళ్ళు, తెలుసు కదా, 97, 96. బట్ అప్పుడు వాటితో మన డైలీ లైఫ్ గడిచిపోయేది. సో కొంచెం దాంట్లో సేవ్ చేసుకొని ఏదైనా కోర్స్ జాయిన్ చేసి వెళ్దామా ఏంటి అది ఇది అన్న టైంలో ఐ కేమ్ అక్రాస్ వన్ పర్సన్ హూ ఈజ్ అ ఫోటోగ్రాఫర్, క్వైట్ నోన్ ఫోటోగ్రాఫర్ ఇన్ హైదరాబాద్. సో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని చెప్పి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఐ స్పెండ్ సమ్ అబౌట్ 1.5 years లర్నింగ్ దట్. తర్వాత ఆయన యాక్చువల్లీ వెరీ బిగ్ అంటే స్టూడియో ఉండింది. హీ యూస్ టు డూ సమ్ ఎక్స్పోస్ అండ్ ఆల్ దాట్. హీ లాస్ట్ సమ్ మనీ అండ్ సడన్లీ టుక్ ఆఫ్ దట్ స్టూడియో. హీ హ్యాడ్ టు క్లోజ్ డౌన్ దట్ స్టూడియో. సో అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ నేర్పించారు. ఐ గాట్ క్వైట్ ఎ గ్రిప్ ఇన్ దట్. తర్వాత నేను ఇంకా కొంచెం మెల్లిగా వేరే వేరే అన్నీ కూడా చేస్తుండే. లిటిల్ మనీ ఐ సేవ్డ్. ఆ తర్వాత మేము ఏంటంటే మళ్ళీ ఫోటోగ్రాఫర్తో కలిసి మనం ఇంకొక స్టూడియో విల్ స్టార్ట్ టుగెదర్. ఐ విల్ వర్క్ విత్ యూ ఫుల్ టైమ్. ఐ విల్ స్పెండ్ ఆల్ మై టైమ్ అండ్ గివ్ మై 100% అన్నట్టుగా. his investment was more and mine was part investment. మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ స్టార్ట్ చేసి అది స్టార్ట్ చేసి అంటే అది ఏ లెవెల్లోకి వచ్చిందంటే 2000 ఐ థింక్ 2000 స్టార్టింగ్లో 2001 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ కదా. 2000 మిడ్లో బిఫోర్ మై యాక్సిడెంట్ అబౌట్ 8 to 9 months I used to earn 1 lakh of rupees in a month. That's fantastic. Those days is too big. అవును, చాలా చాలా చాలా. అదే I could buy a car, Cielo car that time. చిన్నగా ఫస్ట్ 800 కార్ కొనుక్కున్నాను, తర్వాత సియోలో కొనుక్కున్నాను. ఐ యూస్ టు డూ అంటే అది చేస్తున్నాను. ఇంకా చాలా నేర్చుకుంటూ ఉండేదాన్ని, ఎక్స్ప్లోర్ చేస్తుండేదాన్ని. యూఎస్ వెళ్దామని అనుకున్నాను. సో దట్స్ ద స్టోరీ బిహైండ్ మై యాక్సిడెంట్ అని. సో వన్స్ యాక్సిడెంట్ అయింది, రైట్, అయిన తర్వాత యాక్సిడెంట్ ముందే అంటే నా వాళ్ళు ఇంట్లో పేరెంట్స్కి నా అడ్రస్ అంటే కొన్ని రోజుల తర్వాత దొరికింది నా అడ్రస్. దే ట్రై టు టేక్ మీ బ్యాక్ హోమ్, కానీ నేను వాళ్ళకి వార్న్ చేశాను అనమాట. ఇఫ్ యూ టేక్ మీ బ్యాక్ అంటే నేను ఇప్పుడు ఇంకా కొంచెం రీచబుల్ హైదరాబాద్లో ఉన్నాను, మీరు నన్ను ఏమైనా ఫోర్స్ చేశారు ఏమైనా చేశారంటే మేబీ ఐ విల్ గో టు సమ్ అదర్ ఎక్కడ బెంగళూరు, బాంబే ఎక్కడన్నా ఎక్కడ తెలియని ప్లేస్కి వెళ్ళిపోతాను నేను. ఇంకా మాకు కనపడను. I warned them, so they had no choice that they didn't interfere in my life. సో యాక్సిడెంట్ అప్పటికి టచ్లో ఉన్నాను వాళ్ళతో, ఫోన్ మాట్లాడుతుండే వాళ్ళు. మా ఫాదర్ టచ్లోకి వచ్చారు, నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడుతుంటారు. మా మదర్ మాట్లాడేది కాదు, ఇంట్లోంచి వెళ్ళిపోయానని కోపంతో. మా ఫాదర్ మాట్లాడారు, నేను ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. అప్పటికి మా ఫాదర్ వాళ్ళని హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఐ యూస్ టు గో కమ్ మీట్ దెమ్. మా మదర్ మాట్లాడకపోయినా వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. మా ఫాదర్ మాట్లాడేవాళ్ళు. యాక్సిడెంట్ అయ్యగానే ఫాదర్ వచ్చారు. యాక్సిడెంట్ అయినప్పటికీ నేను వేరేగానే ఉంటున్నాను కదా, అంటే ఒకదాన్నే. ఐ యూస్ టు లివ్ ఇన్ బంజారా హిల్స్ అండ్ మై ఫాదర్ వాజ్ ఇన్ ఉప్పల్ తర్వాత ఉంటుంది. సో ఒక 2-3 months యాక్సిడెంట్ తర్వాత దెన్ అప్పుడు ఇంకా బిజినెస్ లేదు, వర్క్ లేదు, ఏం లేదు. సో మళ్ళీ ఉప్పల్కి షిఫ్ట్ అయిపోయాను నేను వాళ్ళ దగ్గరికి. మా ఫాదర్ యాక్సెప్ట్ చేశారు ఇంటికి రావడానికి. నేను వెళ్ళాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, అప్పటికి నేను మెచ్యూర్డ్. ఇంకా
ఏంటి యాక్సిడెంట్ అయినప్పటికీ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పటికీ 3 years 4 years డిఫరెన్స్ అంతే. కానీ నేను కొంచెం అప్పటికి మెచ్యూర్డ్ కానీ నాకు తెలుసు ప్రేమతో చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మనం డే టు డే లైఫ్ని మనం డీల్ చేయాలి కదా. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మా ఒక బ్రదర్ వచ్చేసి టోఫెల్ రాసి నా గురించి ఆగిపోయారు. తర్వాత వెళ్ళారని చెప్పారు. ఇంట్లో ఉన్నారు కదా అప్పుడు ఆగిపోయి. మా మదర్ టిపికల్ మెంటాలిటీ, మా ఫాదర్ ఈజ్ ఏజ్డ్. యాక్సిడెంట్ అయినాక కూడా ఆ ట్రీట్మెంట్ నేను భరించలేకపోయాను. యాక్సిడెంట్ అయినాక ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఒక 8 months 7 months అనుకుంటా, వన్ డే నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను మళ్ళీ. ఐ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ ఈవెన్ టు సిట్ ఆన్ ఎ వీల్ చైర్. ఎందుకని? అంటే వాళ్ళ మీ మీద ప్రేమ చూపించలేదా? లేకపోతే ప్రేమ కాదు, అదే చెప్తున్నాను కదా. ప్రతి చిన్నదానికి ఏదో తిడుతూ ఉంటే వాళ్ళు మంచికే తిడుతున్నా మనం అలా రిసీవ్ చేసుకోలేము. లైఫ్ కెనాట్ గో లైక్ దట్ కదా. హౌ లైఫ్ కెన్ గో ఆన్ విత్ దట్? హౌ లాంగ్ యూ కెన్ టేక్ ఇట్. ఓకే, మా మదర్ మంచి కోసమే తిడుతున్నారని చెప్పి అప్పటికైతే కోపం వస్తుంది కదా. అప్పటికైతే ఏమంటారు, ఇఫ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ద మార్నింగ్, మై మార్నింగ్ విల్ బికమ్ సిక్. ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్, మై ఆఫ్టర్నూన్ విల్ బికమ్ సిక్. No one can come home because I cannot feel embarrassed in front of somebody. How life can go like that? ఒకరోజు సడన్గా కోపం వచ్చి వెళ్ళిపోతాను. నేను ఎలా వెళ్ళిపోతాను? నేను కదలలేను. అంటే ఆ సిచ్యుయేషన్లో కూడా ఐ కుడ్ నాట్ స్టే ఎట్ హోమ్. మా ఫాదర్కి వార్న్ చేశాను, నన్ను తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టండి, కార్ తీసుకెళ్ళి సర్కిల్లో పెట్టండి, ఉప్పల్ సర్కిల్. ఐ కాల్ సంబడి అండ్ గో ఫ్రమ్ దేర్. మా ఫాదర్ ప్రెషర్లోకి వచ్చి డ్రైవ్ చేసుకొని అక్కడ సర్కిల్లో పెట్టి వదిలేసి వెళ్ళిపోతే దెన్ ఐ కాల్ మై ఫ్రెండ్. అండ్ అప్పుడు మా సిస్టర్ వర్క్షాప్ ఎంటీగా ఉండింది, తను మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళిపోయాను. ఏమి ఉండదు అక్కడ, ఓన్లీ మిషన్స్ ఉంటాయి. సో ఆ రోజు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ దట్ టెక్స్టైల్ బిజినెస్. ఆ రోజు వెళ్ళిపోయానంటే మళ్ళీ ఈ రోజు వరకు కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. అంటే తర్వాత నేను మా ఫాదరే నా దగ్గరికి వచ్చారు. నేను మా మదర్ స్టార్టెడ్ లివింగ్ విత్ మీ. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ వెంట్ బ్యాక్ హోమ్. ఐ నెవర్ టుక్ ఎ సింగిల్ పై ఫ్రమ్ హిమ్. ఆ కసితో, అంటే బిఫోర్ యాక్సిడెంట్ అయినా కూడా ఐ డెంట్ లీవ్. అంటే ఆ కసి అంటే టు బీ స్ట్రాంగ్ అండ్ టు బీ ఇండిపెండెంట్ ఐ నెవర్ గేవ్ అప్. అదే పట్టుదల, అదే ఒక్కదాన్నే చేతులు కదపలేని అప్పుడు చేతులు కూడా కదపలేకపోయేదాన్ని. అంటే ఇట్ ఎఫెక్టెడ్ మై హ్యాండ్స్ ఆల్సో. చేతులు కూడా కదలలేదాన్ని, ఓన్లీ హెడ్ మాత్రమే పనిచేస్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక్కదాన్నే ఉండి ఒక సర్వెంట్ని పెట్టుకొని, ఎట్లా అంటే ఒక సర్వెంట్ ఒక గంట బయటకు వెళ్తే కూడా ఉండలేను. ఎగ్జాక్ట్లీ మన పని. సో మనం అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక సర్వెంట్తో ఉంటే సర్వెంట్స్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డీలింగ్ విత్ ఆల్ దాట్, సో మెనీ థింగ్స్. ఇంకా మీకు చెప్పాలంటే మీరు ఒక రోజంతా ఇంటర్వ్యూ తీసుకోవాలి నన్ను. సో సర్వెంట్స్ విషయంలో ఒక 1 hour బయటకు వెళ్ళినా మీకు నడవదు, రైట్? డిమాండ్ ఉన్నా కూడా కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అలాంటి మంచి సర్వెంట్ దొరకలేదా మీకు అసలు? ఆ సర్వెంట్ అది వదిలేయండి. ఇంకా మామూలుగా బయట కూడా నేను, అంటే ఎప్పుడైతే మనం ఏ కండిషన్లో ఉన్నామో అంటే పీపుల్ ఎవ్రీవేర్ దే టేక్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు మేము బెడ్షీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇది నైటీస్ అండ్ బెడ్షీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రెజెంట్ చేస్తున్నారు? ఇప్పుడు మానేశాను. సో అప్పుడు చేసేదాన్ని. సో డిస్ట్రిబ్యూటర్స్కి తెలిసింది అనుకోండి, అంటే 4 సార్లు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర క్యాష్ అన్నప్పుడు. వీళ్ళు రాలేరులే అన్నప్పుడు దే ట్రై టు డిలే ఇట్. 4 సార్లు పోయి 5వ సారి రాలేరు కదా వీళ్ళు, ఇంకా దే ట్రై టు టేక్ ది ఛాన్స్ అనమాట. కానీ ఒక అమ్మాయి ఇలాంటి సిచ్యువేషన్స్లో కష్టపడుతుంది,
మనంతటా మనం ఒక ఆర్డర్ ఇచ్చి లేదంటే ఇన్ టైం పేమెంట్ ఇచ్చి తనకు సపోర్ట్ చేద్దాం అని ఎవరు అనుకోలేదండి? సొసైటీ అంత బాగుంటే ఇలా ఎందుకుంటామండి మనము. ఉంటారు, బట్ యూనో 1 out of 1000. మనం వీ షుడ్ కమ్ అక్రాస్ దట్ 1 out of 1000 కదా. నవ్ ఐ కెన్ సే, ఇప్పుడు నాకున్న సర్కిల్లో వెరీ ఫ్యూ సర్కిల్ వాళ్ళంతా ఈరోజు నన్ను ఇష్టపడి నా యాక్సిడెంట్ నా ఈ కండిషన్లో ఉండి వచ్చిన ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్స్ కాదు. దే ఆల్ వెరీ గుడ్. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే చెప్పాలంటే శ్రద్ధ వల్ల ఇవన్నీ అయినాయి. అంటే బికాజ్ ఐమ్ రన్నింగ్ శ్రద్ధ, దానివల్ల కొంతమంది ఫ్రెండ్స్, సొసైటీ బాగుంటుంది కూడా, మనుషులు బాగుంటారు అన్నది కూడా తర్వాత ఈ 5-6 yearsలో తెలుసుకున్నాను నేను. అంతకుముందు తెలిసింది డిఫరెంట్. అది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంటే కొంతమంది శ్రద్ధ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళ పేరు కూడా ఎక్కడ చెప్పరు. నేను చెప్పను ఎక్కువ ఎక్కడ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, మనకి హెల్ప్ చేస్తున్నారని. బట్ యూనో దే జస్ట్ డూ ఇట్ అవుట్ ఆఫ్ యూనో చెయ్యాలని. కొంతమంది ఉంటారు ఏంటి, ఓ 1000 రూపాయలు ఇచ్చి 100 ఫోటోలు దిగుతారు. ట్రూ. అలాంటి వాళ్ళని ఎక్కువ చూసాను నేను పాపులారిటీ కోసం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఇప్పుడు తెలిసింది నాకు. ఉన్నారండి, డెఫినెట్గా ఉన్నారు. అదే ఉన్నారు, అది చెప్తున్నాను కదా, ఉంటారని ఇప్పుడు తెలిసింది. ఎస్. సో లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి. వి కమ్ అక్రాస్ సో మెనీ థింగ్స్. అదే. కానీ మెడికల్ టెర్మినాలజీలో కూడా ఐ థింక్ ఈ సిచ్యువేషన్స్కి, ఇలాంటి హెల్త్ కండిషన్స్కి ఒక రెవల్యూషన్ రావాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు స్పైన్కి సర్జరీ చేశారు అని, ఒక కార్డ్ కట్ అయిపోయిందంటే ఆ కార్డ్ మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేసే ఛాన్సే లేదంటారా? అది ఐ థింక్ అది ట్రీట్మెంట్ వస్తే బ్రెయిన్ కూడా వచ్చినట్టే. బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఉందా మీకు? లేదు. అది వస్తే బ్రెయిన్కి కూడా వచ్చినట్టే ట్రీట్మెంట్. అంటే ఇంకా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మనుషుల్ని 200 సంవత్సరాలు 150 years అట్లా బతికించేస్తారు ఆ సొల్యూషన్ దొరికితే. మీరు ఇంకెక్కడ ట్రై చేయలేదా యాక్చువల్లీ దీనికోసం? నేను ట్రై చేయడం అని కాకుండా, ఇప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి, నాట్ జస్ట్ దిస్ ఆర్ఫనేజ్, ఎవరైతే 20 years నుండి 15 years నుండి యాక్సిడెంట్ అయిన వాళ్ళు మేము ఉన్నామో, మేమందరం క్లబ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం, ఛాలెంజెస్ ఆన్ వీల్స్ అని చెప్పి. వి మీట్ డిఫరెంట్ పీపుల్. అట్లా అంటే ఎవరెవరు యాక్సిడెంట్ అయిన వాళ్ళు, సో చాలా రిచ్ ఫ్యామిలీస్ నుండి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా యాక్సిడెంట్ అయ్యి, వాళ్ళు ఏవేవో ట్రీట్మెంట్స్ ట్రై చేసి ఉన్నారు. సో దేంతో ఏమవుతుంది అనేది మాకంతా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అవును. దర్ ఇస్ నథింగ్ అండి, ఓన్లీ ఫిజియోథెరపీ ఈజ్ ద ఓన్లీ థింగ్ టు మెయింటైన్. ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్సర్సైజ్. యాజ్ ఎ నార్మల్ పర్సన్ నీడ్ ఎక్సర్సైజ్, వీ నీడ్ ఫిజియోథెరపీ, అంతే. యాక్చువల్లీ మీ ఫిజిక్ మెయింటైన్ అవ్వడానికి, ఎందుకంటే మిమ్మల్ని ఒకళ్ళు బేర్ చేసి కూర్చోపెట్టాలి కాబట్టి, వాళ్ళు కూడా మీ వెయిట్ మోయాలి కాబట్టి, మిమ్మల్ని మోసేవాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు మీ బాడీని మెయింటైన్ చేసుకోవాలంటే ఏం చేస్తూ ఉంటారు? నేను ఐ డూ ఏ లాట్ అండి. బేసిక్గా అమ్మాయిలు అనే వరకు ఓ 30 వచ్చారంటే ఆటోమేటిక్గా నార్మల్ పీపులే పుట్ ఆన్ అవుతారు వెయిట్. మేము వచ్చేసి కంప్లీట్గా కూర్చున్నా లెగుచున్నా బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్. ఈరోజు మీకు తెలుసు కదా అన్ని రోగాలకి కారణం ఏంటి? సెడెంటరీ లైఫ్. ఎవరైతే కూర్చుని ఉన్నారో వాళ్ళు తొందరగా చేస్తారని చెప్తున్నారు టీవీల్లో అక్కడ ఇక్కడ. సో మేము ఎప్పుడు పడుకుని కూర్చొని ఉంటాం. బట్ ఐ థింక్ ఐ షుడ్ సే దిస్ పాయింట్ హియర్. నేను ఫుడ్ అంటే హెల్దీ ఈటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను రోజుకు ఒక 1 hour మటుకు ఎక్సర్సైజ్ చేస్తాను. ఐఎమ్ ట్రయింగ్ టు లివ్ క్లోజ్ టు నేచర్. అంటే మనం నేచర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తామండి, కానీ దట్స్ ఎ బిగ్ హీలర్. ఎలా అంటే లాంగ్ అయితే మీరు ఎడిట్ చేసుకోండి, బట్ ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో ఫిషెస్ ఉన్నాయండి. ఆ చిన్న ఫిషెస్, అవి పిల్లలు కూడా పెడతాయంట, గప్పీస్ ఏమో అంటారు వాటిని. అవి ఎక్వేరియంలో తెచ్చేసాం మేము. ఎప్పుడు అవి పిల్లలు పుట్టలేదు. మంత్కి ఒకటి చచ్చిపోతుంది. అందరి ఇంట్లో చచ్చిపోతే తెచ్చేస్తుంటాము. నేను రీసెంట్గా కొత్త పైన ఒక ఫ్లోర్ కట్టామైతే అక్కడ మేము మేడ్ ఏ పాండ్ అవుట్ సైడ్. ఓకే. ఒక 10 ఫిషెస్ తీసుకొచ్చి నేను దాంట్లో వేసానండి. ఓకే. ఇమాజిన్ అవి ఇప్పుడు లోపల ఒక 500-600 ఉండుంటాయి. ఓకే. వాటికి ఫుడ్ ఏమో దే ఆర్ లివింగ్ ఇన్ ద నేచర్. అవి వాటి ఫుడ్ అవే తింటాయి, దాంట్లో పురుగులు అవి ఇవి.
అలాగే నేను అంటే ఆర్గానిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ ప్లాన్స్, అంటే ఐ గ్రో మై ఓన్ వెజిటేబుల్స్ ఎట్ హోమ్. ఓకే. చిన్నగా టెర్రస్ ఉంటే దాంట్లో నా మటుకు నేను పెంచుకుంటాను. ఆ ఎక్స్టెన్షన్లో ఈ మధ్యనే కొంచెం ముందు కోళ్ళు పెట్టుకున్నాం అనమాట మేము కొన్ని. చూద్దాం ఎట్లా ఉంటుందో. నైస్. మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ గెట్ ఆర్గానిక్ ఎగ్స్ కదా, కొన్ని సరిపోతాయి కదా ఒకదాన్ని. సో అని పెట్టుకున్నాం. అప్పుడే ఏంటంటే మా మదర్ పాస్డ్ అవే. వాటిని ఏంటంటే ట్రైన్ చేయలేదు మేము, బయటకు వదలడము, వాటిలోనే కేజీలో పెట్టేవాళ్ళము. వాటికి డిఫరెంట్ ఫుడ్ వేసాము, గుడ్ ఫుడ్ వేసాము, అన్నీ వేసాము. కానీ అవి మెల్లిమెల్లిగా ఏంటంటే దే స్టార్టెడ్ లూజింగ్ దేర్ హెయిర్, ఇన్ఫెక్షన్స్, అంటే వాటికి అంటే బక్కగా అయిపోయి ఎలాగో అయిపోయినాయి అవి. ఏంటి ఇలా అయిపోతున్నాయి అని అనుకున్నాము. సో దెన్ ఐ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దెమ్. వాటిని కాస్త బయటకు వదిలిపెట్టి బయట వదిలేద్దామని చెప్పి అనుకుని వాటిని బయటకు వదిలేయడము అలవాటు చేసాం. అవి ఎంత నేచర్కి కనెక్టెడ్ అంటే కొంచెం డార్క్ అవగానే అన్నీ వాటి గూడులోకి అవి వచ్చేస్తాయండి. విన్నారా ఎప్పుడన్నా వాటి గురించి? మార్నింగ్ మీకు లైట్ రాగానే లేచేస్తాయి అవి. దే స్టార్ట్ యూనో షౌటింగ్. ఊర్లలో ఆ కుక్కురుకు సౌండ్ ఉంటుంది కదా, వాటితోటే లేస్తాను. ఓకే. దే ఆర్ సో ఇన్ నేచర్ విత్ ద సింక్, సారీ దే ఆర్ సో సింక్ ఇన్ విత్ నేచర్. 6 అవ్వగానే వాటికి అవి వచ్చేస్తాయి. ఓకే. నేను ఒక 1 month 2 months తర్వాత అబ్జర్వ్ చేశాను, దే బికేమ్ సో హెల్దీ. వాటిని కట్టేసి బంధించేసి ఒక చోట మిమ్మల్ని మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ వేస్తున్నాము, అవి బయట న్యాచురల్గా తింటున్నాయి. న్యాచురల్ ఫుడ్, రెయిన్, సన్, యూనో న్యాచురల్ క్లాక్, అవన్నీ ఎంత హెల్తీగా అయినాయి అంటే అంత హెల్తీగా అయినాయి. యూ కాంట్ బిలీవ్ అండి. మేము వాటికి అసలు ఇప్పుడు ఫుడ్ వేయడం కూడా మానేసాము. అవే తినొస్తాయి, రాత్రి పడుకుంటాయి అంతే. సో అవన్నీ నేను బాగా నేర్చుకున్నాను. నేను అక్కడ ఇండిపెండెంట్ హౌస్ అండి? ఇండిపెండెంట్ హౌస్. ఓకే. సో నేను కూడా కాస్త బయట రావడం, ఎండలో కూర్చోవడం అన్నీ స్టార్ట్ చేశాను నేను. ఆ 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను నేను. హెల్దీ ఈటింగ్, ఐ డోంట్ డైట్, ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద డైట్. అంటే తక్కువ తినడము అలా ఏం లేదు, సాటిస్ఫైడ్గా తింటాను. చెప్పాలంటే వాట్ మై ఏజ్ కుడ్ బి, మీరు చెప్పండి. నేను అనుకుంటున్నా 30 or 35 బిట్వీన్. ఐఎమ్ 41. మీరు ఎట్లాగా మీరు రివీల్ చేశారు కాబట్టి నేను రివీల్ చేశాను. 2 పిల్లలు ఉన్నారా? సో 41కి ఈరోజు నేను చెప్తాను, 100 మెంబర్స్లో 80 అమ్మాయిలకి సమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ మెడికేషన్ స్టార్ట్ అయిపోద్ది. అంటే థైరాయిడో, బీపీఓ ఏదో ఒకటి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఐఎమ్ నాట్ ఆన్ అ మెడిసిన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అదర్ దెన్ దిస్ ఇంజురీ అండి. నైస్. ఈవెన్ స్కిన్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏంటంటే, ఇంత సెడెంటరీ లైఫ్ ఉన్నా కూడా హౌ ఫుడ్ ఈజ్ ఎఫెక్టింగ్. ఒక 1 hour ఎక్సర్సైజ్ ఒక నార్మల్ పర్సన్ అదే చేస్తే ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుంది చెప్పండి. అంటే నేను మొన్న రోజున జస్ట్ ఈ వీకే, లాస్ట్ వీక్ అనుకుంటా, ఎగ్జామ్ ప్రెషర్ తట్టుకోలేక, చదవలేక, పేరెంట్స్కి ఏం చెప్పలేక, ఈ చదువులు నేను చదవలేను అని చెప్పి లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసేసుకున్నాడంట అబ్బాయి. అబ్బాయిలు ఎందుకండి, మొన్న వాట్ ఈస్ దిస్ కేఫ్ కాఫీ డే ఓనర్ ఎంత ప్రాబ్లం ఉన్నా నాకు అనిపిస్తుంది అలా. ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో మీరు ఏ రోజున అనుకున్నారా యాక్చువల్లీ ఈ లైఫ్ ఎందుకు, నేను సూసైడ్ చేసేసుకుంటాను మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇక్కడ మేము ముందే ఉన్నాడు కదా స్వరూప్, హీ నోస్ మీ ఫ్రమ్ పాస్ట్ 10 years. 10 years? 10 years. ఇప్పుడైతే ఒక 6 years నుండి డే నైట్ అంటే 24 hours నన్ను చూసినట్టు చూస్తాడు. ఎప్పుడన్నా నన్ను ఏడ్చింది చూసావా స్వరూప్? ఏడిపించింది చూసుంటావు కానీ ఏడ్చింది చూడలేదా? ఏడిపిస్తారా గట్టిగా? ఏడ్చింది చూసావా ఎప్పుడన్నా? లో టైమ్స్ అంటే నేను ఏదో కెమెరా ముందు చెప్పడం కాదు కానీ నిజంగా నాకు తెలియదండి అసలు. అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ డిప్రెషన్ అండ్ వాట్ ఈస్ and I say it's all in the mind. Correct. Unless until it affects the mind, disability is nothing. మనం అసలు చూస్తే బయట మొన్న ఆయన మినిస్టర్ ఎవరో కూడా సూసైడ్ చేసుకున్నారు కదా.
కోడేలా కోడేలా కదా. సో ఎంత ప్రాబ్లం ఉన్నా ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ కదా, చెప్పండి. సిద్ధార్థ్ కూడా ఇట్స్ మైండే కదా, ఇట్స్ నాట్ సిద్ధార్థ్. యాక్చువల్లీ నేను సిద్ధార్థ్ చనిపోయినప్పుడు దాని కింద ఒక లింక్ ఉండింది, పీపుల్ హూ కమిటెడ్ సూసైడ్ హూ వర్ యునో బిగ్ టైమ్ బిజినెస్ పీపుల్ అని చెప్పి. దాంట్లో ఎంతెంత పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు, దోస్ హూ హ్యాంగ్ దెమ్ సెల్ఫ్. అంటే సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం, ప్రజెంట్ సిచ్యువేషన్ని అంతే, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోవడం అంతే. అన్నిటికన్నా మించి ఇంత బతికి ఇదంతా చీకటి అయిపోయింది, ఇంకేమీ దారి కనిపించకపోవడం, ఒక్క సెకండ్ అదంతా పక్కన పెట్టి ఓకే ఇప్పుడు ఉంది, వాట్ నెక్స్ట్, వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఒక్క సెకండ్ ధైర్యం తెచ్చుకుని ఆలోచిస్తే చచ్చి ఏం సాధిస్తాం. దారి ఎందుకు ఉండదండి. ఇప్పుడు నా సిచ్యువేషన్ కంటే ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు నా సిచ్యువేషన్ కంటే ఎక్కువ కాదు కదా, ఎందుకంటే నాది ఓన్లీ తలకాయ పని చేస్తుందండి. ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు కదా. ట్రూ. నేను ఒట్టి తలకాయ పని చేయడమే కాకుండా ఇంకా ఇలా ఉండి మళ్ళీ మోసాలు అన్నీ చూశాను కదా. ఇలా ఉండి ఎంతమంది మోసం చేయలేదు, ఎంతమంది ఎన్ని సిచ్యువేషన్స్ని చూడలేదు. సో అవన్నిటికంటే ఇట్స్ ఆల్ మైండ్ అండి, అంతే. మనకి ప్రతి చోట రెండు ఉంటాయి. అంటే నెగటివిటీ తోటి ఏడ్చి చావడం ఒకటి, ఏమవుతుంది అని అనుకుని ముందుకెళ్ళిపోవడం అన్నది రెండోది. ఇప్పుడు ప్రెసెంట్ బతకడానికి ఏం చేస్తున్నారు మీరు? నేను మీ పిల్లలు మీ పరివారం అంతా ఉన్నారు. చాలా అంటే ఎక్కువగా వాళ్ళు పొద్దున్న లెగిస్తే వాళ్ళ బ్రేక్ఫాస్ట్, వాళ్ళ లంచ్, వాళ్ళ డిన్నర్ అందరూ అక్కడ ఇండిపెండెంట్ హౌస్లోనే ఉంటారు. వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. ఓకే. కాస్త వాళ్ళ అల్లరి తట్టుకొని పడుకోవడానికి నేను పైన ఉంటాను. అల్లరి కావాలన్నప్పుడు కిందకి వెళ్ళి, అల్లరి వద్దనుకున్నప్పుడు పైకి. సో మరి ఎలా మెయింటెనెన్స్ ఎలా ఇప్పుడు మీకు? యాక్చువల్లీ అంటే నేను ఇవన్నీ చేశాను కదా, టెక్స్టైల్ బిజినెస్, దెన్ TV9 ఇవన్నీ చేసినప్పుడు వాట్ ఆల్ ఐ సేవ్డ్ ఇన్ దాట్, ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. నాకు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు దే వాజ్ నథింగ్ టు లుక్ అప్ టు అన్నాను చూడండి. యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ దట్ వాజ్ ద టైమ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మామూలుగా ఒక 20 yearsలో జాబులు చేసి సంపాదిస్తుంటే 30 yearsలో దే స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ దే స్టార్ట్ సేవింగ్ కదా. ఆ టైంలో నా లైఫ్ ఎలా ఉండిందంటే, ఇంకా లైఫ్ ఎక్కడుంది, ఏమన్నా ఉంటే అమ్ముకుని బ్యాంక్లో పెట్టుకో అని చెప్పేవాళ్ళు అందరూ. ఓకే, డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్, ఏదన్నా ఎక్కడన్నా ఉంటే కూడా అమ్మి పెట్టుకో అట్లా. సో దట్ కైండ్ ఆఫ్ అడ్వైజెస్ యూస్ టు కమ్ టు మీ. సో ఐ నెవర్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీథింగ్. అంటే సపోజ్ ఒక ల్యాండ్ కొనాలనుకోండి, రేపు పొద్దున్న నేను వెళ్ళగలుగుతానా, ఎందుకు ఎక్కడో కొనుక్కుంటే ల్యాండ్ అది ఎందుకు పనికి వస్తుంది మనకి, అలా ఆలోచించేదాన్ని. బట్ నౌ ఐఎమ్ బ్రేకింగ్ త్రూ ఆల్ ద ఫియర్స్. ఉన్నామా అంటే ఎప్పటి వరకు బతుకుతామని ఎవరికి తెలియదు, బట్ వీ షుడ్ లివ్ విత్ ద హోప్. సో ఐ స్టార్టెడ్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఒక నార్మల్ పర్సన్ లాగా దగ్గరికి మనకి యాక్సెసిబుల్ కాకుండా అవుట్స్కట్స్లో ఇక్కడ అక్కడ ఎక్కడో ఐ డూ ఆల్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్ అండి, ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటాను నేను. సో వాట్ ఎవర్ రిటర్న్స్ ఐ గెట్ ఐ లివ్ ఆన్ దాట్. సో ఇప్పుడు షేర్ మార్కెట్ చేస్తున్నారు మీరు? షేర్ మార్కెట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ మూవింగ్ ఇన్ టు, అంటే ఒక 2 years నుండి మెల్లిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ మోర్ ఇన్ టు ఇన్వెస్టింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్స్ నౌ. ఓకే. మొన్న మీ దగ్గరున్న పిల్లాడిలో ఒక పిల్లాడు చెప్తున్నాడు, నేను పెద్ద అయిన తర్వాత నాకు వచ్చే శాలరీలో 50% పైగా నేను ఇక్కడే పెడతాను అని చెప్పి. వాడు చిన్న స్పెక్స్ పెట్టుకున్నాడు, చిన్న అబ్బాయి. నిజంగా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? బేసిక్గా ఇప్పుడు యాక్చువల్లీ అబ్బాయిలే ఉన్నారు. గవర్నమెంట్ రూల్ ప్రకారము ఆర్ఫనేజెస్ ఇట్లాంటి వాటిలో అమ్మాయిలని అబ్బాయిలని కలిపి పెట్టకూడదు అనమాట. సో వీ సపరేటెడ్ దెమ్, ఓన్లీ బాయ్స్ ఆర్ దేర్. మరి అమ్మాయిలు వేరే హోమ్ స్కీమ్ గవర్నమెంట్ త్రూ పంపించారా? అప్పుడు మీ దగ్గర అబ్బాయిలు ఒక్కళ్ళే ఉన్నారు అయితే. ఓకే ఓకే. కానీ అంటే అమ్మాయిలు ఎందుకు ఉంచుకోవాలనుకోలేదు? అమ్మాయిలను ఎందుకు ఉంచుకోవాలనుకోలేదంటే, యాక్చువల్లీ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే దే ఆర్ సో మచ్ ఆఫ్ ట్రాఫికింగ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. మీకు తెలిసే ఉంటుంది, యాదాద్రిలో చాలా పెద్ద స్కామ్ అయింది. అంటే అమ్మాయిలకి హార్మోన్స్ ఇచ్చి అదంతా అయిన తర్వాత గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఓన్లీ ఉమెన్ స్టాఫ్ ఉండాలి, ఓన్లీ ఉమెన్ ఉండాలి. సో ఐ ఆల్సో లివ్ విత్ దెమ్ కదా. నాకు ఒక మేల్ సర్వెంట్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే డ్రైవర్ ఉండాలి 24 hours నాతోటి. సో అమ్మాయిలు ఉన్న సేమ్ బిల్డింగ్లో నేను ఉంటాను కాబట్టి నాతో ఒక
24 hours మెన్ ఉండాలి. అది కుదరదు కదా. కుదరదు కాబట్టి టెంపరీగా మేమైతే ఇప్పుడు వి చూస్ టు కీప్ బాయ్స్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ప్లాన్ సంథింగ్. ట్రూ. ప్రజెంట్ ఇంకా చాలా లైఫ్ని చూసారు ఇప్పటివరకు. మీ అంతటా మీరు పరిగెట్టి జింక పిల్లలా పరిగెట్టిన లైఫ్ చూసారు. ఈరోజు ఒకళ్ళు సపోర్ట్తో ఉండే ఇది చూసారు. అంటే చీకటి వెలుగులు అన్నీ చూసారు మీరు ఈ 40 yearsలో. నేను ఏమనుకుంటానంటే, నా ఫ్రెండ్స్ కూడా చుట్టుపక్కల ఊరికే నన్ను కామెడీ చేస్తుంటారు. ఎకడమిక్స్ చదవకపోయినా లైఫ్ మీద అయితే పిహెచ్డి చేసేవాని. లైఫ్ మీద పిహెచ్డి చేసేవాని. అంటే నాకు నిజంగా యాక్సిడెంట్ టాట్ మీ సో మచ్. అంటే జనాలు ఇప్పుడు వీ ఆల్వేస్ ట్రీట్ 70 years 80 years వాళ్ళని సో నాలెడ్జబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. దట్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ దట్ అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ అంత ప్రాక్టికల్ మనం చదువుతాము అందరము, కానీ ప్రాక్టికల్గా చూసింది 30 yearsలోనే నాకు ఒక 80 yearsలో వచ్చే అనుభవం వచ్చేసింది నాకు. ట్రూ. లైఫ్ దగ్గరగా కనిపించింది, రియల్ లైఫ్ని చూశాను, ఎవరు చూడలేంది. అంటే ఇప్పుడు చూస్తుంటే కొంతమంది లైఫ్ ఈ కాంపిటీషన్లో ఈ డైలీ రొటీన్లో పడి బతుకుతుంటే అవంతా నాకు అంటే చాలా మటుకు నాకు ఇదంతా వరల్డ్ ఈజ్ ఫేక్ అండి. అంటే ద రియాలిటీ విల్ నో ఓన్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90, 70 చచ్చే ముందు తెలుస్తుంది. అది నేను ముందే తెలుసుకున్నాను అన్నీ. ట్రూ. ఇందాక మీరు మాట్లాడినారు ఎవరు చేసుకుంటారు మ్యారేజ్, పిల్లలు ఎందుకండి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఆ పాయింట్లోంచి? మేబీ చేసుకుంటానేమో. అయితే ఉన్నారు ఎవరు లేరు. కానీ నేను ఏమంటున్నాను, ఐఎమ్ సో పాజిటివ్ టువర్డ్స్ లైఫ్. మేబీ చేసుకుంటానేమో. ఇఫ్ సంబడి నాకు ఒక సోల్మేట్ దొరికితే వై నాట్. అవును, అంటే చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. నేను అంటే నా కండిషన్లో కొంచెం కష్టము. ఇట్ విల్ నాట్ బి సేమ్ కండిషన్లో నేను చెప్పింది. సేమ్ కండిషన్లో మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. రియలీ ఐ డోంట్ నో ఎలా జరిగింది ఏంటని నాకు తెలియదు, బట్ వాళ్ళు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, దే ఆర్ లీడింగ్ నార్మల్. ఇది అందరూ వినాలి యాక్చువల్లీ. ఎందుకంటే మామూలుగా అందరూ బిహేవ్ చేసేది ఎలా ఉంటుందంటే, ఈ అమ్మాయికి మ్యారేజ్ అవసరమా? బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద కిడ్స్. వీ నీడ్ ఎ కంపానియన్ టు లివ్. ట్రూ కదా. అది జనాలకు అర్థం కావాలి. మామూలుగా నేను చూస్తాను చుట్టాల్లో వాటిల్లో, అది నార్మల్ సొసైటీలో అర్థం చేసుకుంటారా? నేను ఎప్పుడైనా సపోజ్ అంటే జోక్గా మాట్లాడినప్పుడు కూడా పెళ్ళి అనే టాపిక్ వస్తే ఈ అమ్మాయికి పెళ్ళి అవసరమా అన్నట్టు ఫేస్ పెడతారు. ఐ వోంట్ యాక్సెప్ట్ కదా. ఐ వోంట్ యాక్సెప్ట్. అది మీలాంటి వాళ్ళు మాకు ఒక మంచి కంపానియన్ దొరకాలి, నేనున్నాను ఏం పర్వాలేదు అని చూసుకోగలిగే ఒక గొప్ప మనసున్న మనిషి, ఒక హస్బెండ్ మీకు దొరుకుతారు గ్యారంటీగా. ఆ రోజు మీరు నా పెళ్ళికి మీ పెళ్ళికి పిలవాలి నన్ను తప్పకుండా. కానీ అదే ఈ జర్నీలో అంటే అంటాం కదా, అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ దట్ మచ్. కానీ ఒకవేళ గాడ్ ఇదంతా చేసి ఉంటే, గాడ్కి మేబీ చేసే పవర్ ఉంది కానీ బ్యాక్ తీసుకునే పవర్ లేదనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, దానికి ఏదన్నా దారి అయితే చూపించాలి కదా, ఆల్టర్నేట్ దారి. అంటే ఓకే, నా యాక్సిడెంట్ మొత్తం హీల్ చేసే పవర్ ఆయనకు లేదనుకోండి, ఓకే తప్పు అయిపోయింది, నాకు యాక్సిడెంట్ హీల్ చేసే శక్తి నా దగ్గర లేదు, కానీ ఓకే ఐ విల్ గివ్ దిస్ ఫ్రెండ్ అన్నట్టు హీ హడ్ షోన్ ద. అంటే a friend like Swaroop, people hardly get. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తుంటాను కదా, హస్బెండ్స్ కూడా మ్యారేజ్ రిలేషన్షిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి బయట? అస్సలు బాగాలేదండి కదా. అసలు ట్రస్ట్ లేదు కదా, నెంబర్ 1. కానీ నా వైఫ్ నా హస్బెండ్ అనే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఇవి ఎక్కడా కనబట్టలేదు. కానీ గెటింగ్ ఏ ఫ్రెండ్ లైక్ దాట్ ఇన్ మై కండిషన్, అంటే ఇట్ ఈస్ బియాండ్ ద రియాలిటీ కదా. అంటే కొంచెం ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంది కదా. నిజంగా. సో అదే గాడ్ అయ్యి నేను ఇది చేయలేను కానీ ఓకే ఐఎమ్ సెండింగ్ దిస్ గై, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అన్నట్టు. దట్స్ నైస్. సో ఇప్పుడు సమాజం నుంచి కానీ, మీడియా నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే ఒక సామాన్య ప్రజల నుంచి మీకేం కావాలి, మీరు ఏం ఆశిస్తున్నారు? వాట్ యూ వాంట్ టు సే టు ద సొసైటీ? సొసైటీ షుడ్ ట్రీట్ పీపుల్ యూనో లైక్ ఎ నార్మల్. ఇప్పుడు హెల్ప్ చేయాలి, నేను హెల్ప్ చేయొద్దు అనట్లేదు, కానీ డిసేబుల్డ్ లాగా చూడకూడదు.
ఇప్పుడు నేనంటే ఎలా చూసా కూడా నేనేం పెద్ద పట్టించుకోను. ముందు వాడు నన్ను డిసేబుల్డ్ లాగా చూస్తే వాడు మెంటలీ రిటార్డెడ్ లాగా చూస్తాను నేను వాడిని. అది నేను ఫస్ట్ మనందరం మనుషులం కదా, అది కదా. చూడాల్సింది. నువ్వు నన్ను డిసేబుల్ లాగా చూస్తే నీకు మైండ్ లేదు కదా, సో నువ్వు మెంటలీ రిటార్డెడ్ అని చెప్పి నేను వాడిని ఓవర్లుక్ చేసి వెళ్ళిపోతాను, బికాజ్ ఐఎమ్ స్ట్రాంగ్. బట్ ఇమాజిన్ పీపుల్ ఇన్ మై కండిషన్ హూ ఆర్ నాట్ దాట్ మెచ్యూర్డ్ లైక్ మీ, నిజంగా చెప్పాలంటే బయటకి రారండి, బయటకి రారు అసలు. మేము ఇప్పుడు అన్నాను కదా ఒక గ్రూప్ ఉంది, మేము మీ గో అవుట్ ఫర్ డిన్నర్, అట్లా మా దాంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు దే సే అంటే వాళ్ళ స్టోరీస్ చెప్తుంటారు. 5 years తర్వాత బయటకు వచ్చాం మేము, 7 years తర్వాత. సో ఎందుకు చెప్పండి, వాళ్ళకి ఎంత ఇన్హిబిషన్స్ ఉంటాయి, వీల్ చైర్లో బయటకు రావాలంటే ఎంత ఇన్హిబిషన్, మనుషులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని. సో కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వీల్ చైర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి హైదరాబాద్లో? కానీ మీకు ఎక్కడన్నా థియేటర్స్లో హోటల్స్లో మీకు ఎంతమంది కనపడ్డారు ఇప్పటికీ? కనపడతారా ఎప్పుడన్నా మీకు? వెరీ రేర్ కదా. కానీ ఎంతమంది ఉంటారు? దాదాపు 2 familiesలో ఒక వీల్ చైర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, ఏదో ఒకటి ఓకే 2 familiesలో కాకపోయినా 5 familiesలో ఒకరు ఉంటారు. కానీ మీకు బయట ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడ మాల్స్లో, థియేటర్స్లో, హోటల్స్లో ఎక్కడ కనిపించట్లేదు మీకు? సో సొసైటీ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే, వాళ్ళని ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్, అంటే ఇప్పుడు చుట్టాలు ఉన్నారనుకోండి, అందరూ అనను నేను, ఇప్పుడు కొంతమంది పెళ్ళి ఉందనుకోండి, ఇంట్లో మా మదర్ని ఫాదర్ని ఇన్వైట్ చేస్తారు, నన్ను అసలు ఇన్వైట్ కూడా చేయరు, ఎందుకంటే ఇవి రాలేదని డిసైడ్ అయిపోతారు. ఎందుకు రాలేరు? ఇందులో కూడా అదే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఏదో బర్త్డే ఉన్న చిన్నది ఉన్నా ఎందుకు రాలేదని చెప్పి తిడతారు నన్ను. చిన్నదానికి కూడా పిలుస్తుంటారు, ఎందుకు రాలేదని మళ్ళీ తిడతారు. అదే దట్స్ ద వే ఆఫ్ లైఫ్. పీపుల్ షుడ్, రాలేదని వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? కానీ ఇప్పుడు మరి మీ దగ్గరున్న ఈ పిల్లలందరికీ కూడా ఈ షెల్టర్ కానీ, ఫుడ్ కానీ, నీడ్స్, ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ, స్కూల్కి వెళ్తున్నారు అందరూ? అందరూ స్కూల్కి వెళ్తారు. మీకు బర్డెన్ అనిపించట్లా వీళ్ళందరి ఖర్చులు? లేదండి, యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ జర్నీ. అంటే నేను ప్రతి పని వాళ్ళది పర్సనల్గా చేశాను. ఐ గో ఫర్ ద గ్రాసరీ షాపింగ్ ఫర్ దెమ్. నేను ఆల్మోస్ట్ అంటే మాకు ఓన్లీ 1 time కుక్ ఉన్నారనమాట. ఈవినింగ్స్ కూర్చొని మేమే వంట చేస్తుంటాం ఒక్కొక్కసారి. అంటే వీ హ్యావ్ అబౌట్ 1 guy హూ ఈజ్ ఇన్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్. వాడికి నేను యూట్యూబ్లో పెట్టి వాడికి నేర్పిస్తుంటాను నా ఓన్ రెసిపీస్. అంటే నేను అంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు అంటే నాకు కుకింగ్ రాదు అప్పటికి. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా చేసేయగలుగుతాను. అంటే అప్పుడప్పుడు నేను చేసిన బిర్యానీ అవి తింటే ఆ హోటల్ పెట్టచ్చు అంటారు. అంటే నేను ఇలా ఉండి నేర్చుకున్నాను అన్నీ. ఓకే. సో ఐ ఎంజాయ్ దట్. వెన్ యూ ఎంజాయ్ సమ్ వర్క్, అది కష్టంగా అనిపించదు. ఇప్పుడు నాకు TV9 షో వచ్చినప్పుడు కూడా అప్పటి వరకు నేను ఎప్పుడూ షో అంటే కెమెరా ఫేస్ చేయలేదు. అప్పుడు ఏంటి, అది 9 years ఆఫ్టర్ మై యాక్సిడెంట్. 9 years బెడ్ మీద పడుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పండి. సడన్గా వాళ్ళు చాలా బాగుంది యాక్చువల్లీ. సడన్గా వాళ్ళు షో ఇచ్చినప్పుడు కూర్చోవడం రాదు సరిగ్గా. అన్ని గంటలు అది ఏంటి, గెస్ట్ ప్లేస్లో చేసేవాళ్ళం మేము. అక్కడికి వెళ్ళాలి, స్టూడియోకి వెళ్ళాలి, మేకప్ వేసుకోవాలి, గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ స్టూడియోకి వెళ్ళాలి, మళ్ళీ అన్డ్రెస్ అవ్వాలి అక్కడ, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అంటే ఇట్ యూస్ టు టేక్ అబౌట్ 12 hours ఒక్కొక్కసారి. మీకు తెలుసు కదా, మీకు షూటింగ్ జర్నీ ఒక్కొక్కసారి గెస్ట్ వచ్చే టైంకి రాదు, మనకి 3 గంటల తర్వాత షూట్ అవుతుంది. అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వదు, అనుకున్న టైంకి ఫినిష్ అవ్వదు కదా. సో అన్ని గంటలు కూర్చొని, అంటే ఫస్ట్ టైం కదా అప్పుడు కూర్చోవడము. కానీ ఎక్కడా తెలియలేదు తెలుసా మీకు? మీ స్మైల్తో మొత్తం కవర్ అయిపోయింది. ఎక్కడ నాకు మామూలుగా అంటే బాడీ మీద ఆల్మోస్ట్ ఎప్పుడూ పెయిన్ ఉంటుంది కొంచెం. నేను అందుకే ఇలా అలా అవుతుంటాను. అప్పుడు నేను యాంకర్ కాబట్టి కొంచెం నన్ను అవి అదే ఎడిట్ చేసి ఎక్కడ అనడం చూపించరు. కానీ దట్టు నా షో అవ్వడము డీప్ సమ్మర్లో స్టార్ట్ అయింది. ఆ వెదర్ కండిషన్స్ అవి ఇవి
నేను ఎంజాయ్ చేశాను కాబట్టి అది కూడా నాకు అసలు ఎప్పుడు కష్టంగా అనిపించలేదు అసలు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లల కోసం కానీ ఫర్దర్గా వాళ్ళకి మీరు చదివించడానికి దేనికైనా నీడ్స్కి కానీ మీకున్న రిక్వైర్మెంట్కి ఇది నాకుంది, ఎవరైనా మీరు ఇలా చేస్తే ఐ విల్ బి సో థ్యాంక్ఫుల్ టు. మీరు ఏమన్నా ఒక మాట చెప్పుకోగలుగుతారా? ఐ డ్రీమ్ డెఫినెట్గా. ఇప్పుడు ఇలాంటివి ఒక్కరు చేసిన దానికంటే 100 మంది చేస్తే బెటర్ వర్క్ చేయొచ్చు మనం. ఇప్పుడు నాకు నా లిమిటెడ్ సర్కిల్లో కొంతమంది నాకు హెల్ప్ చేస్తున్నారు, అంటే టు ద ఆర్గనైజేషన్. ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ మోర్ దెన్ దాట్ ఇంకా బెటర్ వర్క్ చేయగలుగుతాం మేము. అది చాలామంది అనుకుంటారు ఇది చేయాలి అది చేయాలని, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు అలా చేయాలనుకునే వాళ్ళకి మీ సంస్థ ఏదైతే ఉందో దానికి ఎలా దారి ఏదైనా ఉంటే ఒకసారి చెప్తారా? దారి ఏముంది, దే కెన్ కమ్. వీఆర్ అంటే మేము బోడుప్పల్లో సిచ్యువేటెడ్ ఉన్నాము. వాళ్ళు ఆర్గనైజేషన్కి రావచ్చు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ అయినా చేయొచ్చు. లైక్ యూనో డబ్బు లేని వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. ఎలా అంటే దే కెన్ కమ్ స్పెండ్ టైం విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా నేర్పించవచ్చు, వాళ్ళకి చదువు నేర్పించవచ్చు, మానిటర్గా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు కానీ టైం ఇవ్వలేరు, కొంతమంది మనీ కాంట్రిబ్యూట్ చేయలేరు కానీ టైం ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి హెల్ప్ అయినా చేయొచ్చు యాక్చువల్లీ. ఫెంటాస్టిక్. తప్పకుండా. అంటే ఇండివిజువల్గా ఇప్పుడు చేయాలనుకుంటారు, వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు చేసేయలేరు కదా. సో చేసే వాళ్ళ దగ్గర, ఇప్పుడు నా దగ్గరనే కాదు, అలా చేసే వాళ్ళ దగ్గర వెళ్ళి చేస్తే దే కెన్ డూ బెటర్ వర్క్. రవిప్రకాష్ గారు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు TV9లో. యాక్చువల్లీ దాని స్టోరీ కూడా నేను విన్నాను. మధ్యలో కలిసాము, చేస్తారని అడిగారు. తర్వాత మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది చేయడానికి. ఆయన గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బికాస్ హీ హాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ TV9. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? యాక్చువల్లీ ఈరోజు అంటే మీకు అందరికి చాలామందికి తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన గురించి, ఎన్నో అంటుంటారు ఆయన గురించి చాలా. అంటే నేను చూస్తుంటాను కామెంట్స్ అక్కడిక్కడ, చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి ఆయన మీద. కానీ నాకు వచ్చి నిజంగా ఐ నో ఏ డిఫరెంట్ రవిప్రకాష్ గారు అండి. నాకు బేసిక్గా TV9 ఆఫర్ చేసింది డైరెక్ట్గా రవిప్రకాష్ గారే. ఆయన నన్ను పిలిచి మాట్లాడినప్పుడు సో లైక్ ఎ నార్మల్ పర్సన్, అంటే ప్రతిదీ ఆయనని రిలేట్ చేసుకుంటూ నేను ఇలా చేశాను నువ్వు చెయ్యి అంటే, మేక్ ఓవర్ ఏదన్నా చేసినప్పుడు కూడా ప్రతిదీ ఆయన పర్సనల్గా చూసి, అంటే ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ రన్ ఫర్ మీ. అంటే ఆయనే డైరెక్ట్గా నన్ను ట్రైన్ చేసి ఒక 5-6 episodes వరకు హీ యూస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్. నా కాస్ట్యూమ్, నా హెయిర్, అంటే ముందు గుర్తుపట్టద్దని కాస్త విగ్ అదంతా పెట్టారు కదా, ప్రతి కాస్ట్యూమ్ ముందు ఫోటోగ్రాఫ్ ఆయనకి వెళ్ళాలి, యాక్సెప్ట్ చేయాలి, అది నెక్స్ట్ డే నేను షో చేయాలి. సో అంత పర్సనల్గా ప్రతిదీ. అంటే నన్ను షో ముందు ఒక కాస్మెటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు, అంటే కాస్త మేకోవర్ ఏమైనా చేయొచ్చా అని చెప్పి పర్సనల్గా తీసుకుని వెళ్ళారు నన్ను. ఓకే. శైలజ గారు అని చెప్పి ఉంటారు, తన దగ్గర తీసుకెళ్ళి మనం ఏమైనా తనకి మేకోవర్ ఏమైనా చేయొచ్చా, తర్వాత డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు, మనం ఏమైనా చేయొచ్చా అని, అంటే గ్రూమింగ్ కొంచెం. సో అసలు నాకు అర్థమయ్యేది కాదు, రవిప్రకాష్ గారేనా అసలు నన్ను తీసుకెళ్తుంది అన్నట్టుగా ఉండేది. సో డౌన్ టు ఎర్త్, అంటే చాలా క్యాజువల్గా ప్రతిదీ తను ఎగ్జాంపుల్ ఇస్తూ తను నేర్పించారు. నన్ను వచ్చి కూర్చోబెట్టి ఆయన ఒక చైర్లో ఉండి నన్ను చైర్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇట్లా, అంటే కొంచెం హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ బాగుండవు కదా, అంటే నాకు కనపడకుండా. అంటే ముందు ఏంటంటే ఈ షో నన్ను నా ఐడెంటిటీ రివీల్ చేయరనమాట, సస్పెన్స్ లాగా చేశారు. నాకు అసలు ఏమీ తెలీదు, అంత పెద్ద షో అని కూడా తెలియదు నాకు. ప్రోమో వచ్చే వరకు కూడా, ప్రోమో షో వచ్చే ముందు కొన్ని రోజుల ముందు వచ్చింది, దాంట్లో డైరెక్ట్గా ఏపీస్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అని చెప్పి షో ప్రోమో ఇచ్చారు. మీరు చూసారో లేదా అదే? సో ఏపీస్ మోస్ట్ ఆ ప్రెషర్ పెరిగిపోయింది, ఏపీస్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అని చెప్పారేంటి. ప్లస్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే TV9లో ఒక సినిమాటోగ్రాఫర్, పెద్ద సినిమాటోగ్రాఫర్ వచ్చిన ప్రోమో చేయడం, సెంథిల్ చేశారు, మీకు తెలుసా?
తెలియదు నాకు ఇది. సెంథిల్ గారు నా ప్రోమో చేశారు. ఓకే అప్పటికి ఆయనది మగధీర అయిపోయింది. ఓకే. అండ్ నా రివీలింగ్ షో కూడా రానా వాజ్ ద యాంకర్ ఫర్ మై షో. అప్పటికి రానా బాహుబలి రానా కాదు, సో బట్ స్టిల్ రానా కదా. సో రానా నా గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో ఆల్ దాట్ అంటే చెప్పాలంటే రవిప్రకాష్ గారి కంటే ముందు నాకు వేరే ఛానల్స్ నుండి కూడా ఇట్లా నా గురించి తెలిసినప్పుడు ఒకరిద్దరు చేస్తావా ఏమన్నా మీరు ట్రై అన్నట్టుగా అడిగారు, కానీ నాతో ఏం చేయాలన్నది ఎవరికి అర్థం కాలేదు ఇలాంటి కండిషన్లో. మేబీ నా కాన్ఫిడెన్స్, నా బ్రైట్నెస్ చూసి, అంటే పాజిటివిటీ చూసి వాళ్ళకి అనిపించిందేమో అడగాలని, కానీ వాళ్ళకి ఏం చేయాలో అని. కానీ రవిప్రకాష్ గారికి నాతో ఏం చేయించగలుగుతారన్నది అంత క్రియేటివ్గా ఆలోచించి చేశారంటే డిఫరెంట్. ఫర్ మీ ఈజ్ అ డిఫరెంట్ రవిప్రకాష్ అండి. ట్రూ. నేను 4 years కలిసి వర్క్ చేశానండి. నేను చెప్పాగా ఫస్ట్ బ్యాచ్ మాది. ప్రేమ, స్వప్న, సుమతి, దీప్తి వాజ్పేయి, నేను దీప, హరిత అని అప్పుడు ఉండేవాళ్ళు. దీప వెంట అబ్రోడ్ అనుకుంటా, ఐ థింక్ సో. అప్పుడు కూడా మా అందరినీ ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవారండి. ఇది అందరూ ఈ టైంకి ఇలా రావాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మన ఛానల్ ఒక రెవల్యూషన్ ఒక తీసుకొచ్చిన ఛానల్, వీరంతా కూడా చాలా యాక్టివ్గా ఉండాలి అని చెప్పని కూర్చోబెట్టి మీటింగ్స్ పెట్టి చాలా చాలా యాక్టివ్గా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేశారు. అప్పట్లో ఫస్ట్ ఛానల్ అనమాట. మేము ఎంప్లాయీ. నేనైతే అసలు అంత పెద్ద TV9 CEO-నేనా అనిపించేలాగా ఉండేవాళ్ళు నాతోటి. ఫ్యామిలీ మెంబర్లో మాట్లాడుతుంటారు. నా ఫస్ట్ ఎపిసోడ్ అవగానే పర్సనల్గా కాల్ చేసి వాళ్ళ వైఫ్ దేవిక గారితో కాల్ చేపించి మాట్లాడించి డిఫరెంట్గా ఉండింది యాక్చువల్లీ. నా ఇప్పుడు ఏం జరుగుతుందో అదంతా పాలిటిక్స్ నాకు తెలియదు, కానీ ఫర్ మీ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. ట్రూ. అంటే నేను అంతకుముందు కూడా స్ట్రాంగ్ ఉన్నాను, అంతకుముందు కూడా ఐ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్, కానీ TV9 డెఫినెట్లీ యాడెడ్ వాల్యూ టు మై లైఫ్. అండ్ ఎవరు ఎప్పుడు చెయ్యని పని నేను చేశాను. అంటే అప్పుడు ఐ కెన్ సే వరల్డ్స్ ఫస్ట్ యాంకర్ లైక్ దిస్. ఆ తర్వాత ఇంకొక లేడీ పాకిస్తానీ అమ్మాయి షీ గాట్ ఇన్ టు యాంకరింగ్, కానీ నేను చేసేంతవరకు నోబడీ ఇన్ దిస్ కండిషన్ యాంకర్డ్ యాక్చువల్లీ. I was the first person to do. So that kind of opportunity Ravi sir garu ఇచ్చారంటే I should be thankful to him. He was somebody like, you know, ఎప్పుడన్నా I can reach out for my problems అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు I don't know where he is అంటే I cannot reach. ఎన్నాళ్ళు చేశారు అందులో? నేను ఈ షో అబౌట్ 45 ఎపిసోడ్స్ చేశానండి, మెయిన్ షో. తర్వాత నేను వారధి అని NRI కాలిన్ షో ఉంటుంది కదా, అది రాత్రి చాలా రోజులు చేశాను. తర్వాత దెన్ యూనో ఎప్పుడైతే TV9 ఇక్కడ బ్యాన్ అయింది హైదరాబాద్లో, దెన్ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం ఇర్రెగ్యులర్గా అయ్యేవి నా ఇంటర్వ్యూస్. సో ఆ నైట్లో వెళ్ళి చేయడం కొంచెం ఇబ్బంది అండి. మెల్లిమెల్లి అంటే గ్రాడ్యువల్గా దెన్ ఐ వాజ్ నాట్ రీచబుల్ టు హిమ్. అంటే అసలు నేను కంటిన్యూ చెయ్యాలా వద్దా ఏంటి అన్నది అడుగుదామన్నా ఆయన నాకు దొరకలేదు ఎప్పుడు. తర్వాత నేను నైట్ వచ్చేదాన్ని, ఆయన ఎప్పుడు వచ్చేవాళ్ళం ఆఫీస్కి, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకి కాల్ చేయడానికి మీకు అవకాశం దొరకలేదు. హీ వాజ్ నాట్ రీచబుల్ యాక్చువల్లీ. ఆ టైంలో కొంచెం హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ కదా, అందుకే అనుకుంటా. కానీ నాసాకి, ఇస్రో కూడా మీరు వెళ్ళి స్పీచెస్ ఇవ్వడం జరిగింది అని చెప్పని విన్నాను. అవకాశం ఎలా వచ్చింది మీకు? ఇలాగే అంటే జనరల్గా చాలామంది ఇప్పుడు ఇలాంటి లైఫ్ స్టోరీస్ చెప్తుంటారు కదా బయట. సో వెన్ ఐ మీన్ లైవ్ ఎగ్జాంపుల్ దే వుడ్ లైక్ టు కాల్ మీ అండ్ యూనో షో దెమ్ కదా పీపుల్. ఇప్పుడు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా అపార్ట్మెంట్లో యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో కూడా, అంటే నేను చెప్పాను కదా సొసైటీతో బాగా ఫైట్ చేశానని, మా అపార్ట్మెంట్లో కూడా లిఫ్ట్ గురించి స్టార్టింగ్లో కొంచెం చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. వాళ్ళ లిఫ్ట్ ప్రాబ్లం ఉంటే తొందరగా చేయించేవాళ్ళు కాదు. నాలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లో నేను 4th floorలో ఉండేదాన్ని. ఎలా ఉండేది, సో బిల్డింగ్లో చాలా గొడవలు పడ్డాను అసోసియేషన్ వాళ్ళతో. మా పైన ACP ఉండేవాడు అనమాట.
ఆయన అసోసియేషన్ ఇది. సో ఆ గొడవల వల్ల నేను అపార్ట్మెంట్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు కాదు, నేను మాట్లాడేదాన్ని కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న అమ్మాయి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వచ్చి, అక్క నాకు నీ గురించి కావాలి, మా స్కూల్లో నాకు హోంవర్క్ ఇచ్చారు, నా స్టోరీ చెప్పి హోంవర్క్ ఇచ్చారంట ఏదో. అప్పుడు ఈ అమ్మాయి చెప్పిందంట, అక్క మా బిల్డింగ్లోనే ఉంటుంది, షీ కేమ్, అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడని వాళ్ళు నాతో అసలు తిరిగి కూడా చూసేవాళ్ళు కాదు, పలకరించే వాళ్ళు కూడా కాదు. వాళ్ళ మదర్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి అంటే దే టోల్డ్ మై స్టోరీ ఇన్ ద స్కూల్స్. నాకు తర్వాత ఒక అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అక్కడిక్కడ నా క్లాస్లో నా స్టోరీ చెప్పారని వాళ్ళు వచ్చి అడగడం మాట్లాడి చేశారు. సో మేబీ బికాజ్ ఆమె లైవ్ ఎగ్జాంపుల్ కదా, అంటే అందరికీ చెప్తాం కదా, ఇలా యాక్సిడెంట్ అయినా ఇలా ఉండాలి స్ట్రాంగ్గా, అలా అయినా ఇలా ఉండాలి. సో అలా సో మెనీ పీపుల్ రియల్ ఐమ్ టెలింగ్ యూ, మేబీ అలాంటి కొన్ని వందల వేల మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని మీ పైవాడు రాసి పెట్టడేమో అనుకుంటూ ఉంటాను నేనైతే ఇలాంటి వాళ్ళందరినీ. నిజంగా నిజంగా సో ఇచ్చారు అలా అయితే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి. అంటే నాకు ఎక్కడ కూడా ఏది కూడా, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను డ్రైవ్ చేయట్లేదు. సో నాకు ఎక్కడ ఎందుకు అయింది అని ఎప్పుడు క్వశ్చన్ నేను ఎప్పుడు అడగలేదు. యాక్సిడెంట్ బాగానే ఉన్నాడండి, డ్రైవర్ బాగానే ఉన్నారు. మేజర్గా అయింది మీకు ఒక్కరికి? నాకు ఒక్కదానికే. సో నాకే ఎందుకు అయింది అన్న క్వశ్చన్ నేను ఎప్పుడు అడగలేదు. దేవుడిని పెద్దగా నమ్మను, అయినా కూడా నాకే ఎందుకైంది అని దేవుడిని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఇట్స్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. వెళ్దాం ఎందుకు అనుకున్నారు అసలు? అంటే అప్పుడు ఎలా ఉండిందంటే అందరూ గుడికి వెళ్తే నేను వెళ్ళేదాన్ని అలా, అంతేగాని పెద్ద దేవుడు అంటే బిలీఫ్ అలా అని చెప్పి కోపం ఏమి ఉండదు, బిలీఫ్ ఉండదు. ఆమె వెరీ న్యూట్రల్. అందరు వెళ్తే వెళ్తాను నేను, ఓకే, అందరితో పాటు గుంపులో. అంటే సిచ్యువేషన్ హెల్త్ కండిషన్స్ ఇలా ఉన్నప్పుడు గవర్నమెంట్ పరంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను? గవర్నమెంట్ పరంగా ఎలా ఉంటే బాగుంటుందంటే నేను చెప్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ నో గవర్నమెంట్ గురించి నేను చెప్పడం కరెక్టో తప్పో నాకు తెలియదు, ఎందుకంటే అగేన్స్ట్గా మాట్లాడుతున్నాం అని అనుకోవచ్చు. నేను కొన్ని పెద్ద బిల్డింగ్స్ చూశానండి. గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్స్కి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు యాక్చువల్లీ, ర్యాంప్ లేకుండా. చాలా ఇప్పుడు అంటే కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఫాలో అవుతున్నాయి, కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడైతే డిసేబుల్డ్ వింగ్ ఉందో గవర్నమెంట్లో, డిసేబుల్డ్ వింగ్ ఉన్న ఆఫీసు దర్ ఈస్ నో ర్యాంప్ ఎట్ ఆల్. ఇంకెక్కడిది ఏంటన్నది నేను చెప్పను, కానీ 4th ఫ్లోర్లో డిసేబుల్డ్ ఆఫీస్ ఉంది, ఆ బిల్డింగ్కి ర్యాంప్ లేదు. గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ కదండి. ఆఫీస్ ఉన్నదే డిసేబుల్డ్ వాళ్ళకి, అంటే వచ్చేదే డిసేబుల్డ్ వాళ్ళు కదా అక్కడికి. అవును కదా, డిసేబుల్డ్ వాళ్ళకే పెట్టిన బిల్డింగ్కి కూడా ర్యాంప్ లేకపోతే ఇమాజిన్ ఇంకా వేరే బిల్డింగ్స్కి. మొన్న యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అని చేశారు, మేమే చేసాం యాక్చువల్లీ క్యాంపెయిన్. ఐ వాజ్ ద రోల్ మోడల్, అంటే ఏమంటారు దాన్ని, ముందుండి చేయించింది మీరే. హోర్డింగ్స్ అన్నీ పెట్టారు మావి ఫొటోస్, లైక్ ఏ బ్రాండ్ అంబాసిడర్ నేను, ఇంకా తను మూవీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా అన్న అభినయశ్రీ, మేమంతా దానికి చేసామన్నమాట క్యాంపెయిన్ మొత్తం. మా పోస్టర్స్ అంతా పోలింగ్ బూత్స్లో అక్కడిక్కడ పెట్టారు, అంటే ఇలా ఉన్నా యాక్సెసిబుల్ చేసాము వచ్చి వేయాలని. సో ఒక్కరోజు పోలింగ్ కోసం అంత కష్టపడి చేశారు కదా, పర్మనెంట్గా ఉన్న బిల్డింగ్స్కి చెయ్యాలి ఇది. ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్కి ర్యాంప్ ఉండాలి కంపల్సరీ. ప్రతి వాళ్ళు ఇచ్చే పర్మిషన్ ఆఫీసెస్కి కానీ, హోటల్స్కి కానీ, మాల్స్కి కానీ ఇది రూల్ ఉంది యాక్చువల్లీ. వాళ్ళు ఒక వీల్ చైర్ కంపల్సరీ పెట్టాలి, ర్యాంప్ ఉండాలి. సో అది మ్యాండేటరీగా ఉందో లేదో వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చెయ్యాలి. రూల్ అయితే ఉంది ఎప్పటి నుండో. సో ఇన్స్పెక్షన్స్ చెయ్యాలి, అలాంటివి ఉన్నప్పుడు క్లోజ్ డౌన్ చేయాలి, వాటిని బ్యాన్ చేయాలి, స్ట్రిక్ట్గా చెయ్యాలి. ఇప్పుడు కొన్ని చేస్తున్నారు కదా మన గవర్నమెంట్, ఎట్లయితే ట్రాఫిక్ రూల్స్ అన్నీ కొంచెం పెట్టారు కదా, ఎక్కువ ఏదో 5,000 10,000 పెట్టారు కదా, ఎందుకంటే జనాల్ని మార్చేయాలని. ఇది కూడా చెయ్యాలి వాళ్ళు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరో ఒక్కరి కోసం మనం చేయాల్సిన అవసరం కాదు. దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఆన్ ద వీల్ చైర్, దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, వాళ్ళు రావట్లేదు బయటకి. కాస్త గవర్నమెంట్, కాస్త సొసైటీ, కాస్త మనుషులు మారితే వాళ్ళు కూడా
బయటకు వస్తారు, వాళ్ళు కూడా లైఫ్ లీడ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు యాక్సిడెంట్ అయిందేమో, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక టైంలో అవసరం. ప్రతి ఒక్కరు ఏజ్డ్ అవుతారు, ప్రతి ఒక్కరు వీల్చైర్లో కూర్చుంటారు, ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తారు, ప్రతి ఒక్కరు సిక్ అయ్యే చచ్చిపోతారు. ఎవరో ఒకరు తప్ప అందరూ ఏజింగ్ ప్రాసెస్లోనే చచ్చిపోతారు. సో అందరికీ కావాలి ఇది కదా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా సూపర్. ప్రతి మనిషికి కావాలి ఇది. ఏమైనప్పటికీ ఇప్పుడు మీరు అనుకున్న మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలని, మీకు మంచి కంపానియన్ దొరకాలని ఐ డ్రీమ్ నుంచి నేను అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. It's a great, I mean, it's a different interview. For the first time I opened up my heart in front of the camera. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ రియల్లీ బ్లెస్డ్. హలో, నేను సుజాత బుర్లా. మీరందరూ నన్ను సూజీగా గుర్తుపడతారు. ఈరోజు అంజలి గారితో నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్స్లో జరిగింది. సో మీరందరూ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.